నమస్తే, నేను నరేష్. వెల్కమ్ టు స్వతంత్ర బిగ్ టాక్. తెలంగాణలో లోక్సభ ఎన్నికల జంగ్ షురూ అయింది. నోటిఫికేషన్ వెలువడటంతో నామినేషన్ల ప్రక్రియ లాంఛనంగా ప్రారంభమైంది. అయితే తొలి రోజే మంచి ముహూర్తం ఉండటంతో పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. ముఖ్యంగా ఈ విషయంలో బీజేపీ నేతలు అందరికన్నా ముందున్నారు. ఈటెల రాజేందర్, రఘునందన్ రావు, డీకే అరుణ, పోతుగంటి భరత్ ఇవాళే నామినేషన్లు వేసేశారు. మరోవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభ్యర్థులందరికీ బీఫామ్లు అందించారు. అలాగే ఎన్నికల ఖర్చులకు కావాల్సిన మొత్తాన్ని కూడా ఇచ్చారు. ఇక కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ విషయంలో కొంత వెనుకబడే ఉందని చెప్పాలి. ఆ పార్టీ ఇంకా 3 అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. మరో 22 రోజుల్లో పోలింగ్ జరగనుండటంతో పార్టీలన్నీ ఇకపై ప్రచార పర్వాన్ని హోరెత్తించనున్నాయి. తెలంగాణలో నెలకొన్న ఎంపీ ఎన్నికల కోలాహలం, పార్టీల వ్యూహాలపైనే ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. రైట్, లోక్సభ ఎన్నికలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. మరొక 22 రోజుల్లో పోలింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో పార్టీలు ఎంతమేర ప్రిపేర్ అయ్యాయి, ఏ వ్యూహాలతో ముందుకు వెళ్తున్నాయన్న అంశానికి సంబంధించి చర్చను ప్రారంభిద్దాం. మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు, మన స్టూడియోకి వచ్చి చర్చలో పాల్గొంటున్నారు టీపీసీసీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ డాక్టర్ లింగం యాదవ్ వైకాని గారు. వారితో పాటు బీజేపీ అధికార ప్రతినిధి విజిత్ వర్మ గారు, వారితో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రాజేందర్ గౌడ్ గారు. అందరికి కూడా వెల్కమ్. మొదట మనం టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ లింగం యాదవ్ గారి దగ్గర వెళ్దాం. లింగం యాదవ్ గారు నమస్తే. నమస్తే. రైట్, ప్రధాన ఘట్టం ఈరోజు ప్రారంభమైంది. నామినేషన్లు స్టార్ట్ అయిపోయాయి. బీఆర్ఎస్ మీటింగ్ పెట్టుకుంది. ఏకంగా బీజేపీ అయితే 4 స్థానాల్లో అభ్యర్థులు నామినేషన్లు కూడా దాఖలు చేశారు. ఈ విషయంలో కాంగ్రెస్ కొంత ఆలస్యం చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో అభ్యర్థులను కూడా మీరు ప్రకటించుకోలేదు. ఎందుకు సీరియస్గా తీసుకోవట్లేదా, లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్సా? ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, మరి అదేవిధంగా కో ప్యానలిస్టులు మీకు అందరికి కూడా నమస్కారం అండి. డెఫినెట్గా అండి, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్కు చాలా సిద్ధంగా ఉంది. ఇవాళ మేము మొన్న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవాళ పట్టం కట్టారు. ఇవాళ తెలంగాణలో ప్రజాప్రభుత్వం అధికారంలో ఉంది. ఇవాళ తెలంగాణలో మేము వచ్చినటువంటి 100 రోజుల్లో, అంటే ఇప్పుడు కోడ్ ఉంది, సో 100 రోజుల్లోనూ మేము ఇచ్చిన 6 గ్యారెంటీలు 5 గ్యారెంటీలు అమలు చేశాము. ఇవాళ తెలంగాణలోని సబ్బండ వర్గాలు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఉంది. సో మేము ఎలక్షన్కి సిద్ధంగానే ఉన్నాం. మేము ఆల్రెడీ 17K క్యాండిడేట్లో 14 ఆల్రెడీ డిక్లేర్ చేసాం. ఇంకా 3 క్యాండిడేట్లు డిక్లేర్ చేయవలసి ఉంది. ఇంకా మనకు టైం ఉంది. అయితే అక్కడ కాంపిటీషన్ ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం డిలే అవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ డెమోక్రసీ ఉంటుంది, డెమోక్రసీ ఎక్కువగా ఉంటుంది. కొంచెం అన్ని పార్టీ విత్ ఇన్ ద కాంగ్రెస్ అన్ని వర్గాలని, అన్ని నాయకులని, కార్యకర్తలని ఒపీనియన్ తీసుకొని క్యాండిడేట్లను డిక్లేర్ చేస్తాం. కాబట్టి కొంత టైం టేకింగ్ తీసుకుంటుంది తప్ప ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ వెనకడుగు వేసే ప్రసక్తి లేదు. ఇవాళ మిగతా పార్టీల క్యాండిడేట్లు వాళ్ళు ఎవరు ఉంటారో, చివరి వరకు ఎలక్షన్లు ఉంటారో లేరో మనం దాని గురించి అర్థం చేసుకోవాలి. ఇవాళ బీఆర్ఎస్ నుంచి చూడండి, వాళ్ళ క్యాండిడేట్లు కనీసం వాళ్ళు డిక్లేర్ చేసిన తర్వాత కూడా పార్టీ మారుతున్నారు. సో వాళ్ళ క్యాండిడేట్లు ఉంటారో లేరో అని ఇవాళ వాళ్ళకి గందరగోళంలో ఉన్నాయి. ఇవాళ బీజేపీ ఉంది. బీజేపీ సగం మంది నాయకులు మన అసెంబ్లీ ఎలక్షన్లో ఓడిపోయిన వ్యక్తులే. ఇవాళ వాళ్ళు తెలంగాణకి ఏం చేసిరో చెప్పాలి కదా. ఇవాళ 10 ఏళ్ళు కేంద్రంలో అధికారంలో ఉండి నువ్వు తెలంగాణకు విభజన చట్టంలో ఉన్నటువంటి ఏదైనా హామీలు అమలు చేశావా? నీకు ఎందుకు వస్తారు బీజేపీ? తెలంగాణ ప్రజలు బీజేపీ ఓట్లు అడగాలంటే ముందు వీటికి సమాధానం చెప్పాలి. నువ్వు ఇవాళ ఏదైనా తెలంగాణ హామీకి అమలు చేసావా? కేంద్రంలో 10 ఏళ్ళకి అధికారంలో ఉండి ఇవాళ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలు అంటే 9 సంవత్సరాలకు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఏం చేసింది? ఒక్కొక్కటి బయటకు వస్తుంది. వాళ్ళు చేసిన స్కామ్లు, లీకేజీలు, ప్యాకేజీలు, ఇవాళ ఫోన్ ట్యాపింగ్లు, ఇవాళ మనం అన్ని వ్యక్తిగతంగా కూడా మాట్లాడదు. అయినా కూడా ఇట్లాంటివన్నీ కూడా బయటకు వస్తుంది. ఇవాళ వాళ్ళకి ఏ ముఖం పెట్టుకొని తెలంగాణ ప్రజల కాడికి వెళ్ళి ఓట్లు అడుగుతారు? ముందు దానికి సమాధానం చెప్పాలి. ఇవాళ మేము అదే చెప్తున్నాం. మా ముఖ్యమంత్రి, మంత్రులు చాలా స్పష్టంగా చెప్తున్నారు. మేము వచ్చి 100 రోజుల్లోనే ఇన్ని పనులు చేశాము. మేము ఇచ్చిన గ్యారంటీలో 6 గ్యారంటీలు 5 అమలు చేశాము. ఇవాళ అన్ని తెలంగాణ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. మీకు దమ్ముంటే 10 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో బీజేపీ తెలంగాణకి ఏం చేసింది, రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి టీఆర్ఎస్, సోకాల్డ్ బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేసిరో దాని మీద చర్చ పెట్టండి. ఇవాళ 100 రోజులకే మీకు ఆ డిఫరెన్స్ చాలా స్పష్టంగా కనబడుతుంది. అందుకే ఇవాళ ప్రజల, తెలంగాణ సబ్బండ వర్గాలందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో 14 నుంచి 15 పైగా స్థానాలు గెలవబోతుంది. మీరు రాసి పెట్టుకోండి, చూడండి. ఇవాళ క్యాండిడేట్లకు ఇంకోటి చెప్తా, ఇవాళ బీఆర్ఎస్ క్యాండిడేట్లకు అసలు వాళ్ళకి డిపాజిట్లు వస్తే రావు ముందు చూసుకోవాలి. ఇవాళ బీజేపీ నాయకులు వాళ్ళు ఏదో పెద్ద భ్రమలు ఉన్నారు. వాళ్ళు మన
తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్ లో ఎట్లా బుద్ధి చెప్పిరో తెలంగాణ ప్రజలు రేపు పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా అదే విధంగా బుద్ధి చెప్పి వాళ్ళు ఏదో ఇంకా గాలిలో తేలియాడుతూ మాకు ఓట్లు వేస్తారు ప్రజలు. ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే కదా, మళ్ళీ వాళ్ళు కొత్తగా ఇవాళ మేము ఒకటి కాదు అని తెలంగాణ ప్రజలు నమ్మించడం కోసం ఏదో మళ్ళీ కొత్త డ్రామాలు సురు చేసిరు. అయినా కూడా తెలంగాణ ప్రజలు వాళ్ళు ఎన్ని డ్రామాలు ఆడినా కూడా వాళ్ళని నమ్మే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు సబ్బండ వర్గాలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. మీరు చూడండి, రేపు 14 పైగా స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఇవాళ ఇంకో చిన్న ఉదాహరణ చేత ఒక్కటే నిమిషం, ఇవాళ తెలంగాణలే కాదు దేశవ్యాప్తంగా కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ పవనాలు వీస్తున్నాయి. ఇండియా అలయన్సెస్ ఇవాళ దేశంలో కూడా గెలవబోతుంది. వాళ్ళు ఏదో 400, 300 సీట్లని ఏదో వేగ్గా గ్లోబల్స్ ప్రచారం చేయడానికి వాళ్ళు పరిమితం తప్ప వాళ్ళు ఎక్కడ కూడా ఇవాళ బీజేపీ, నీ అదే చెప్తున్నా, నీకు దమ్ముంటే ఈ దేశంలో నువ్వు ఏం చేసినావు చెప్పు కదా. నిరుద్యోగం గురించి చర్చ పెడతావా, అభివృద్ధి గురించి చర్చ పెడతావా, ఎన్ని ఇండస్ట్రీస్ పెట్టినావు, ఎన్ని యూనివర్సిటీలు పెట్టినావు, ఎన్ని ఐఐటీలు ఐఎంలు పెట్టినావు, ఎంతమందికి ఉద్యోగ కల్పన ఇచ్చావు. ఇవాళ మీరు చూడండి, దేశంలో నిరుద్యోగం 65% పైగా ఉంది. దాని గురించి ఎక్కడైనా మాట్లాడుతురా? ఇవాళ మాల్ న్యూట్రిషన్ అండి, చిన్న పిల్లలు మాల్ న్యూట్రిషన్ చనిపోతున్నారు. దాని గురించి ఎక్కడ వీళ్ళు మాట్లాడుతురా? ఇవాళ ఎంతసేపు విద్వేష రాజకీయాలు ఇది చేస్తున్నారు. మన తెలంగాణలో కూడా వీళ్ళు ఇదే కేసీఆర్ మళ్ళీ సెంటిమెంట్ రగిలించాలని చూసారు. అయినా తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పారు. రేపు దేశంలో కూడా బీజేపీ కూడా సేమ్ ఇదే విధంగా ఈ విద్వేష రాజకీయాలు ఎక్కువ రోజులు నడవయి. అందుకే డెఫినెట్ కూడా కాంగ్రెస్ పార్టీ దేశంలో కూడా రాబోతుంది. రైట్ 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 మనతో పాటు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి విజిత్ వర్మ గారు ఉన్నారు. విజిత్ వర్మ గారు నమస్తే. విజిత్ గారు నమస్తే అండి, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? వినిపిస్తుందండి. నా వాయిస్ క్లియర్గా ఉందా? రైట్, క్లియర్గా ఉంది. ఏంటి సార్, బీజేపీ చాలా దూకుడు మీద కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక విషయం కానీ నామినేషన్ల విషయంలో కానీ కాస్త ఆలస్యంగా అభ్యర్థులు ప్రకటించింది బీజేపీ. కానీ లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి అందరికంటే ముందే అభ్యర్థులు ప్రకటించింది. అసలు దాదాపుగా ఈరోజే ఒక 4 అభ్యర్థులు నామినేషన్లు కూడా వేశారు. మీ జాతీయ నాయకత్వం మొత్తం ఇక్కడికి వచ్చిన పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కానీ సెంటిమెంట్ రాజకీయాలు తెలంగాణలో పనిచేయవు. మరి బీజేపీ ఎట్లా ఎన్నికలను ఎదుర్కోబోతోంది? అందరికీ నమస్కారం అండి, ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కేవలం ఒకటే ఒక ట్రెండ్ నడుస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ కూడా ఒకటే ఒక ఆలోచన, ఎప్పుడు మే 13వ తారీఖు వస్తుందా, ఎప్పుడు నరేంద్ర మోదీ గారికి ఓటేద్దామా, ఎప్పుడు మన దేశాన్ని మనం కాపాడుకుందామా, ఎప్పుడులాగే ఈ దేశం భద్రతగా ఉండాలంటే, ఎప్పుడులాగే ఈ దేశంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరం చాలా ప్రశాంతంగా ప్రతి ఒక్క స్కీమ్స్ తోటి ఈరోజు ముందుకు వెళ్ళాలంటే కేవలం నరేంద్ర మోదీ గారి గ్యారంటీ ఈ దేశానికి. అదే విధంగా రాష్ట్రానికి కూడా నరేంద్ర మోదీ గారి గ్యారంటీ. నరేంద్ర మోదీ గారు ఉంటే ప్రతి ఒక్క సామాన్యుడి నుంచి చిన్న వాళ్ళ వరకు పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈరోజు స్వేచ్ఛగా హ్యాపీగా ప్రశాంతంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి స్కాములు లేకుండా, ఎటువంటి బ్లాస్టులు లేకుండా హ్యాపీగా ప్రశాంతంగా ఉండగలుగుతాం అనే ఆలోచనతోటి మే 13 ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు ఓటేద్దామా అని చెప్పి వేచి చూస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ అదే ట్రెండ్ నడుస్తుంది. సరే, చాలా మిగతా పార్టీలు ప్రతి ఒక్కరికి కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటది. కొన్ని పార్టీలకి ఈ మధ్యలో ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా పెరిగి గత ఎలక్షన్స్ లో ఏం జరిగిందో మనం చూసినాం. సో అదే విధంగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ ఏదో ఒకసారి సీట్లు రాగానే, ఒకసారి అధికారంలోకి రాగానే మేము ఏదో అయిపోతామన్న ఆలోచనల వాళ్ళు ఉన్నారు. కానీ పాపం వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు గెలిచినప్పటి నుంచి ఈ రోజటి వరకే ఈ 6 నెలల్లోనే వాళ్ళు నమ్మకాన్ని పోగొట్టుకున్నారు. ఎన్నో మాటలు చెప్పి, ఎన్నో చేతలు చెప్పి, చెయ్యలేని హామీలని ఏ రకంగా కూడా ఇంప్లిమెంట్ చేయలేని హామీలను అన్నిటి కూడా తీసుకొచ్చి తెలంగాణ ప్రజల్ని మోసం చేసేదో అది తొందరగానే బయటపడింది. ప్రజలందరూ కూడా వాళ్ళని ఎవరిని నమ్మట్లేదు. ఇక బీఆర్ఎస్ పార్టీకి ఒకటి బీఆర్ఎస్ పార్టీ ఆలోచన ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీని ఎందుకు ఇక్కడ, వాట్ ఈస్ ద స్టేక్ ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ దిస్ రీజన్? అసలు ఈ తెలంగాణ ప్రాంతంలో ఏముంది బీఆర్ఎస్ పార్టీకి? ఎందుకు బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలి? ఒకసారి నేషనల్ పార్టీ అన్నాడు, ఒకసారి రీజనల్ పార్టీ అన్నాడు. రీజనల్ పార్టీ కాకుండా పోయింది, నేషనల్ పార్టీ కాకుండా పోయింది. అసలు ఈ పార్టీకి ఇక్కడ ఏమాత్రం స్టేక్ లేదు. ఎందుకు ఈ పార్టీని నమ్మాలి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీని జనాలు ఎవ్వరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. అర్బన్ ప్లేసెస్ లో బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యే సీట్లు వచ్చిన విషయం ఈ ఎలక్షన్స్ ఎప్పుడు కూడా ఎలక్షన్ టు ఎలక్షన్ ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటది. మీరు చూస్తే సర్పంచ్ ఎలక్షన్స్ ఒకలాగుంటది, నెక్స్ట్ జిల్లా పరిషత్ ఎలక్షన్స్ ఒకలాగుంటాయి, కార్పొరేషన్ ఒకలాగుంటాయి, ఎమ్మెల్యే ఒకలాగా, ఎంపీ ఒకలాగా. సో ఈ ఆలోచనతోటి ఒకటి ఆలోచన ఏంటంటే, ఎంపీ ఎలక్షన్స్ అనగానే మోదీకి ఓటేయాలి. సో ఆ ట్రెండ్ ప్రజెంట్ నడుస్తుంది. కాబట్టి
బీఆర్ఎస్ పార్టీని కానీ కాంగ్రెస్ ఆల్రెడీ ఇచ్చిన హామీలు అన్నిటి కూడా విఫలమైనాయి కాబట్టి ఏకైక పార్టీని నమ్మాలి, ఇదే పార్టీకి ఓటేయాలి, ఈ పార్టీ చేసిన భద్రత అదే విధంగా మాకు భద్రత ఉంటదని మోదీ గ్యారంటీ అని చెప్పి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఓటేస్తున్నారు, ఓటేస్తారు కూడా. Right. సో అది మా 100% మా విశ్వాసం. అది రైట్ ఎందుకు ఇంత విశ్వాసం అంటే గతంలో మేము చేసిన అభివృద్ధి ఈ రోజు దేశపరంగా చేసిన అభివృద్ధి ఈ రోజు అదే గెలిపిస్తుందని చెప్పి ఆ నమ్మకంతో మేము ముందుకు రైట్ వెళ్తున్నాం. రైట్ 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 మనతో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రాజేంద్ర గౌడ్ గారు ఉన్నారు. రాజేంద్ర గౌడ్ గారు నమస్తే. నమస్తే సార్. నమస్తే. రైట్ రాజేంద్ర గౌడ్ గారు, మొన్న అసెంబ్లీ ఎన్నికల్లోనే బీఆర్ఎస్ ఓటమి పాలైంది. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ప్రాధాన్యత ఉండదు, ఎందుకంటే ఈ రెండు జాతీయ పార్టీల మధ్య జరిగే ఎన్నికలు ప్రధానిని ఎన్నుకునే ఎన్నికలు కాబట్టి ఒక ప్రాంతీయ పార్టీగా ఉన్న బీజేపీ బీఆర్ఎస్ రాష్ట్రంలో పెద్దగా పర్ఫార్మెన్స్ ఉండదు అన్నది ఒక అంచనా. ఎందుకు సార్ ఏమంటారు దీని విషయంలో? సార్ ఇప్పుడు ఇవాళ ఎన్నికలు అనేటివి చూడండి, మీకు కాంగ్రెస్ పార్టీ బహుశా ఈ దేశంలో కూడా ఎన్నో ప్రభుత్వాలు వాళ్ళ స్టేట్ లోపలలో వచ్చినాయి, కానీ 120 రోజులు 100 రోజుల లోపలనే ప్రభుత్వాల్లో ఫెయిల్ అయిన ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. చాలా క్లియర్ గా స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. రైతులు ఊర్లల్లో ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలలో ఎంపీ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ అనే పార్టీ ఓట్ల పోతుంటే తీవ్రంగా అడ్డుకుంటున్నారు. నిరసన కార్యక్రమాలు అనేటివి కూడా 100 రోజులనే స్టార్ట్ అయిపోయినాయి సార్. మీరు ఒక్కసారి చూస్తే కూడా ఏదైతే డిసెంబర్ 9 తారీఖు నాడు వాళ్ళు రుణమాఫీ ఇస్తా అన్నారు, రుణమాఫీ చేయలేకపోయినారు. రైతు బంద్ అన్నారు, రైతు బంద్ ఇవ్వలేకపోయినారు. పెన్షన్ పెంచుతామన్నారు, పెన్షన్లు పెంచలేకపోయినారు. ఇట్లా గ్యాస్ సిలిండర్లల్లా సబ్సిడీ అన్నారు, అది లేకపోయింది. లేకపోతే ఇట్లా మనం చూస్తే ఏ ఒక్క హామీలను కూడా వాళ్ళు నెరవేర్చిన పరిస్థితి కనిపించలేదు. ప్రతి ఒక్క ధాన్యం మీద 500 రూపాయలు అది పెంచలేకపోయారు. గత వారం కిందనే మా టిఆర్ఎస్ పార్టీ ఈ తెలంగాణ యొక్క రైతుల కొరకు నిరసన కార్యక్రమాలు రాష్ట్రమంతా కూడా చేసింది. అదే విధంగా ఇలా ప్రజలు మీరు చూస్తున్నట్టయితే ఈ తెలంగాణ హక్కుల గురించి, ఈ తెలంగాణ ప్రజల గురించి కొట్లాడాలంటే అది కేవలం గులాబీ జెండాతోనే సాధ్యమైతే కూడా ఈ ప్రజలందరికీ తెలుసు. మీరు వాళ్ళు తాత్కాలికంగా గెలవచ్చు, అది కూడా కేవలం 1.8% ఎక్కువతో గెలిచినారు తప్ప అంతకన్నా మించి ప్రజలు వాళ్ళకు మాకన్నా ఎక్కువ ఓట్లు వేసింది కూడా లేదు. వ్యతిరేకతతోనే టిఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, కానీ కేసీఆర్ ని ఈ తెలంగాణ ప్రజలు ఎప్పుడు ఓడగొట్టుకోలేరు. ఇంకా ఇప్పుడు ప్రజలందరూ కూడా వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకుంటా ఉన్నారు, ఎందుకు మా సార్ని ఓడగొట్టుకున్నామని. ఇదంతా కూడా చూస్తున్న పరిస్థితి మనకు చూస్తున్నాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఈ రాష్ట్రంలో ఫెయిల్ అయిపోయింది. ఇక బీజేపీ విషయానికి వస్తే గతంలో మేము 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఈ బీజేపీ పార్టీ ఈ తెలంగాణకు ఒరగబెట్టింది ఏమీ లేదు. ఎన్నెన్ని సార్లు మా ముఖ్యమంత్రి గారు వారిని రిక్వెస్ట్ చేసినా కానీ ఏ ఫండ్స్ కూడా ఇక్కడ ఇచ్చింది లేదు. అంతేందుకు మన దగ్గర కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారు ఉంటే వారితో మనకు ఏ ఉపయోగం అయ్యింది అని కూడా బీజేపీ నేత అన్నగారు ఆలోచన చేయాలి. మన దగ్గర టూరిజం ప్లేసెస్ ఉన్నాయి, ఒక్క టూరిజం ప్లేస్ అన్న వారు డెవలప్ చేయగలిగినారా? మరి ఇవన్నీ కూడా బీజేపీ పార్టీని ఈ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ప్రజలు ఎక్కడ కూడా వారికి 8 సీట్లు వచ్చిన వారు కూడా 38 సీట్లు వచ్చిన అపోజిషన్ లో ఉన్న ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న మమ్మల్ని వారు బోని కొట్టడు అంటే జోక్గా అనిపిస్తున్నది. బీజేపీ పార్టీని తెలంగాణ ప్రజలు నమ్మరు, రాముణ్ణి నమ్ముతారు, కానీ బీజేపీ పార్టీని నమ్మే పరిస్థితి లేదు. కేవలం మత రాజకీయాలు, కులం అన్నం పెట్టదు, మతం మార్గం చూపించదు. ఇది బీజేపీ పార్టీ వ్యక్తులు నేర్చుకోవాలి, అందులో ఉన్న నాయకులు కూడా నేర్చుకోవాలి. కుల చిచ్చులు, మత చిచ్చులు అనేది కరెక్ట్ కాదు. ఇండియా ఈజ్ ఎ సెక్యులర్ కంట్రీ, అందులో తెలంగాణ కూడా సెక్యులర్ స్టేట్ ఇది అనేది విషయం బీజేపీ నేతలు గ్రహించి రేపు పొద్దున ఎలక్షన్లలో వారు శాంతి భద్రతంగా డెమోక్రసీ సిస్టమ్ లో ఉన్న విధంగా వారు ఓట్లు అడిగితే బాగుంటది, కానీ మత విద్వేషాలను రెచ్చగొట్టి లేకపోతే ప్రజలను అయోమయానికి గురి చేసి లేని నానా హంగామాలు సృష్టించి ఈ తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ని దెబ్బతీసే పరిస్థితిలో కనిపిస్తే మాత్రం గులాబీ కండువ వేసుకున్న ఏ ఒక్కరం కూడా ఊరుకోబోమని కూడా వారికి నేను చెప్తా ఉన్నాను సార్. రైట్ 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 తిరిగి మిమ్మల్ని సంప్రదిస్తాను. మనతో పాటు టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ లింగం యాదవ్ గారు ఉన్నారు. సరే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వైఫల్యం అయిపోయింది, అది వాళ్ళు బీజేపీ బాధ్యత వహించాలి, కానీ రాష్ట్రంలో 120 రోజుల కింద అధికారంలోకి వచ్చిన మీరు ప్రధానంగా రైతాంగ విషయంలో హామీలు నిలబెట్టుకోలేదనేది ఒక పెద్ద విమర్శ. దాన్నే బీజేపీ కానీ బీఆర్ఎస్లు కానీ రెండు అస్త్రాలుగా మార్చుకొని ఎన్నికల్లోకి పోబోతా ఉన్నాయి. ఎట్లా ఆ వ్యతిరేకతను మీరు అధిగమిస్తారు? ఆ కాన్ఫిడెన్స్ ఏంటి? 14 సీట్ల కాన్ఫిడెన్స్? ఇవాళ బీజేపీ అండ్ బీఆర్ఎస్ నాయకులు రైతుల గురించి మాట్లాడితే వచ్చి నాకు ఏమనుకోవాలో కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇదే బీఆర్ఎస్ నాయకులు
ఆ రోజు ఖమ్మంలో రైతులకు బేడీ లేచినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. ఇవాళ దేశంలో నల్ల చట్టాలకు రైతులకు వ్యతిరేకంగా పోరాడుతుంటే రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయి, అవన్నీ కూడా కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉన్నాయి. ఆ చట్టాలని వ్యతిరేకంగా పోరాడుతుంటే వాళ్ళ కార్పులు జరిపినటువంటి వ్యక్తులు ఇవాళ బీజేపీ నాయకులు. ఇవాళ వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసి ఇవాళ చలిలో ఎండలో ఢిల్లీ సరిహద్దుల్లో పోరాడుతుంటే కనీసం ఈ దేశ రైతులు ఈ దేశానికి అన్నం పెట్టే రైతులని కూడా చూడకుండా వాళ్ళని ఆ విధంగా చేస్తున్నటువంటి వ్యక్తులు ఇవాళ రైతుల గురించి మాట్లాడతారు. వీళ్ళలాంటి రైతుల గురించి మాట్లాడేది ఇవాళ నాకు అదే అనిపిస్తుంది. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే గతంలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ, రైతులకు ఆ రాజు 2 లక్షల రుణమాఫీ చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కూడా మేము అధికారంలోకి వచ్చి మేము అన్నట్టు మా ముఖ్యమంత్రి మంత్రులు మీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఇవాళ రైతులకు మేము మేలు చేస్తున్నాం. మేము ఇవాళ రైతు బంధు ఇచ్చినామండి, దాదాపు 90% అందరికి 5 ఎకరాల లోపు అందరికి కూడా ఇవాళ రైతు బంధు ఇచ్చాము. మీ లెక్క ఇవాళ గతంలో వాళ్ళు రైతు బంధు ఎవరికి ఇచ్చారండి? చెట్లకు, పుట్టలకు, గుట్టలకు, నేషనల్ హైవే రోడ్లకు కూడా రైతు బంధు ఇచ్చినటువంటి చరిత్ర బీఆర్ఎస్ నాయకులది. ఇవాళ మేము అంటున్నాం రైతు బంధు ఇవాళ 5 ఎకరాల లోపు అందరికి ఇచ్చాము, మిగతా వాళ్ళకు కూడా ఇస్తాము. ఇవాళ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది, మనం రాజకీయాలను ఆ మాత్రం లేకుంటే ఎట్లండి? ఇవాళ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎవరు ఇస్తారా? అవి ఇవి ఈసీఆర్. అందుకే దాని గురించి ఇవాళ ముఖ్యమంత్రి స్వయంగా చెప్పింది కదా, మేము తొందరలోనే మిగతా ఎలక్షన్ అయిపోగానే అందరికీ ఇస్తామని చెప్పినాం. ఇవాళ రైతులకు ఉచిత కరెంట్ అందుతుంది, ఇవాళ మహిళలకు అదేవిధంగా ఇవాళ ఉచిత బస్సు, 500 రూపాయలకి ఇవాళ గ్యాస్ ధర ఎంత ఉండేనండి గతంలో? ఇదే బీజేపీ మరి ఎందుకు తగ్గలేదండి? బీఆర్ఎస్ ఎందుకు తగ్గలేదండి? ఎందుకు మహిళలకు ఉచిత బస్సు? ఇవాళ మహిళల యొక్క ఆర్థిక స్వాలంబన వచ్చింది, వాళ్ళకి ఆర్థిక చేయిత వచ్చింది. ఇవాళ ఆ అమౌంట్ను పొదుపు చేసుకొని మిగతా పిల్లల చదువులకు మిగతా దానికి ఇవాళ పెట్టుకుంటారు. మీ ఇవాళ రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల వరకు పెంచాం, ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చాం. ఇవాళ దీని గురించి ఎక్కడైనా వీళ్ళు మాట్లాడుతున్నారు అండి? నేను అదే చెప్తున్నా, ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ వచ్చినప్పుడు దేని గురించి మేము చాలా స్పష్టంగా ఉన్నాం. 100 రోజుల్లోనే మేము ఇచ్చిన గ్యారంటీలో ఇన్ని అమలు చేశాం. మీకు దమ్ముంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ 10 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని గతంలో పరిపాలించినటువంటి కేసీఆర్ నువ్వు ఇచ్చిన హామీలు ఏమైనాయండి? ఏదైనా అమలు చేశావా? ఇవాళ బీజేపీ గతంలో మేనిఫెస్టోలో పెట్టింది వాళ్ళకు 60 సంవత్సరాలు దాటితే వాళ్ళకు పెన్షన్ ఇస్తాను, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాను. మరి ఎక్కడ పోయిందండి? చెయ్యకపోగా ఇవాళ వాళ్ళకు లాఠీ చార్జీలు, ఇవాళ కాల్పులు జరుపుతారు. మన కేంద్ర మంత్రి ఇవాళ రైతులు పోరాడుతుంటే యూపీలో మనందరికీ తెలుసు, చంపించి బండి ఎక్కి చంపి. అంటే నేను ఏమంటున్నంటే వీళ్లకు దేశంలో రైతుల మీద ప్రేమ లేదు, ఇవాళ మహిళల మీద ప్రేమ లేదు, నిరుద్యోగ యువత మీద ప్రేమ లేదు. ఎక్కడ ఎంతసేపు భావోద్వేగాల పేరు మీద రాజకీయాలు చేయడం వీళ్ళకు. ఇప్పుడు మీరు ఎవడ చూడండి, ఏ బీజేపీ నాయకుడైనా ఎక్కడైనా ఇంక్లూడింగ్ ఈ డిబేట్ నుంచి తీసుకొని కేంద్ర మంత్రులు కేంద్ర మంత్రుల వరకు లేదా రాష్ట్రంలో కిషన్ రెడ్డి ఎప్పుడైనా అభివృద్ధి గురించి చర్చ పెట్టారా? నేను 100 రోజుల్లోనే ఇన్ని చేసినావని చాలా స్పష్టంగా చెప్తున్నావు. నీకు దమ్ముంటే నువ్వు 10 ఏళ్ళుగా ఏం చేసినావు చెప్పండి. తెలంగాణకి ఏం చేసినావండి? మీరు ఒక ఐఎం తీసుకొచ్చినావా? ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చినట్టు ఐటీఆర్ ప్రాజెక్టుని ఇవాళ గుజరాత్ తీసుకుపోయినావు. ఒక కాజిపేట రైల్వే కోచ్ ప్రాజెక్ట్ ఏమైందండి? బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏమైందండి? పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఏమైంది? మరి ఎందుకు లేదండి? ఎవరు అడుగురు? ఇంకా నిన్ననే మనందరం చూసినావు, నిన్న పేపర్ టెస్లా కంపెనీ హైదరాబాద్కి వస్తుంటే దాన్ని వాళ్ళ గుజరాత్కు తీసుకుపోవాలని చూస్తారు ఈ బీజేపీ నాయకులు. వీళ్ళకి ఎట్లా ఏ ముఖం పెట్టుకొని తెలంగాణ ఓట్లాడతారండి? అంటే తెలంగాణకు వచ్చే కంపెనీలు ఇవాళ నువ్వు పక్క రాష్ట్రానికి తీసుకుపోతున్నావు, మరి నువ్వు తెలంగాణకు వచ్చి మళ్ళీ ఓట్లాడుతావు. నువ్వు ఏం చేసినావు చెప్పు కదా. అందుకే వీళ్ళకి ప్రేమ లేదు, ఎంతసేపు భావోద్వేగాల రాజకీయాలతో మాట్లాడు. ఇక బీఆర్ఎస్ గురించి చెప్పవలసిన అవసరం ఉంది. వాళ్ళు 10 ఏళ్ళు ఏం చేసారో, రైతులకు బేడీలేసి రైతులకు ఎంతమంది కేంద్రం, నేను చెప్పడం కాదు, అకార్డింగ్ టు ఎన్సీఆర్బి రికార్డ్ ప్రకారం గతంలో తెలంగాణ దేశంలో రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ 2వ స్థానంలో ఉంది మహారాష్ట్ర తర్వాత. మరి దీనికి కారణం కేసీఆర్ పరిపాలన కదా, దీనికి కారణం కేసీఆర్ కల్వకుంట్ల రాజ్యాంగం పరిపాలన కదా. దీనికి వాళ్ళు ఎక్కడ సమాధానం చెప్పరు? ఇవాళ మోడీ అన్నాడు ఆ రోజు నీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు. మరి 10 ఏళ్ళు 20 కోట్ల ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదండి? అకౌంట్ లో నల్లధనాన్ని తీసుకొచ్చి 15 లక్షలు వేస్తున్నాడు. మరి ఎవరికి వచ్చిందో చెప్పండి. ఇక్కడ మిత్రులకు ఇప్పుడు ఇదే డిబేట్లు ఉన్న మీకైనా ఇదే మిత్రులను అడుగుతున్నా, ఎవరికి వచ్చినాయి 15 లక్షల అకౌంట్లు? నాకైతే రాలి ఇక్కడ ఎవరు చెప్పండి. ఎందుకు రాలేదు? దీని గురించి ఎప్పుడైనా మాట్లాడతారా? నేను ఒక్కడే అడుగుతున్నా, ఎవరికి వచ్చిన ఛాలెంజ్ చేస్తున్నా. అకౌంట్ లో 15 లక్షలు ఎవరికి వచ్చినావో దమ్ముంటే చెప్పండి. 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి అంటే 20 కోట్ల ఉద్యోగాలు కావాలి. ఎవరికి ఇచ్చారండి? ఇవాళ దేశంలో నిరుద్యోగం చూడు ఏ స్థాయిలో ఉందో. యూపీలో చిన్న 20,000 పోస్టులకు కనీసం 50 లక్షల మంది ఇవాళ క్యూలో నిలబడరు. మరి దాన్ని వీళ్ళకి ఏం కనబడదు? అది ఎంతసేపు భావోద్వేగ రాజకీయాలు చేసేసి అరే మేము చెప్తానే ఉన్నావు 100 రోజుల్లోనే ఇన్ని చేసినావు, నీకు దమ్ముంటే చెప్పు నువ్వు తెలంగాణకు ఎన్ని అభివృద్ధి నిధులు తెచ్చినావు. విశ్వవర్మ గారు, సరే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 120 రోజుల్లో ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నిలబెట్టుకోలేదు, ఎందుకంటే మాకు ఇంకా సమయం ఉంది అని చెప్పి కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నారు. కానీ తెలంగాణ వచ్చేసరికి విభజన హామీల విషయంలో, దాంతోపాటు 2014 ఎన్నికల్లో ప్రధానంగా మీ ఎన్నికల ఎజెండాలో ఉన్న నల్లధనము, అకౌంట్లో 15 లక్షలు, నిరుద్యోగము, ధరల నియంత్రణ, ఈ అంశాలకు సంబంధించి
బీజేపీపై కూడా విమర్శలు ఉన్నాయి, ప్రజలు కొంత అసంతృప్తి కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. దాన్ని బీజేపీ ఎట్లా ఓవర్కమ్ చేస్తుంది? ఎక్కడ కూడా అసంతృప్తి లేదు. అసంతృప్తి ఓన్లీ కేవలం కాంగ్రెస్ నాయకుల్లో ఉంది, కార్యకర్తల్లో కూడా లేదు. ఓకే, ఓన్లీ కాంగ్రెస్ నాయకుల్లో, బీఆర్ఎస్ నాయకులలో ఓన్లీ ఈ నాయకులు లీడర్షిప్ ఎవరికైతే కావాలో, నేను లీడర్ అవ్వాలని ఎవరైతే అనుకున్నారో వాళ్ళు మాత్రం. ఓకే, వీస్ గారు వినిపిస్తున్న వాయిస్? రైట్, నేను తిరిగి సంప్రదించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు వీస్ వర్మ గారు. హలో, వినిపిస్తుందా అండి? రైట్, కంటిన్యూ చేయండి సార్. సో ఆ విధంగా ఈరోజు ఎక్కడ కూడా దేశంలో నలుమూలల ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీకి ఈరోజు ఎక్కడ కూడా అగేన్స్ట్ లేదు. అంతటా కూడా చాలా సపోర్టివ్ సిస్టమే ఉంది. ఈరోజు నరేంద్ర మోదీ గారిని చూసి అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఇందాక కాంగ్రెస్ మిత్రులు మాట్లాడుతూ ఒకటి ఎప్పుడు చూసినా ఒకటే నింద వేయడం అనేది నిజంగా కూడా దేశ ప్రజలకి లేదా తెలంగాణ ప్రజలకి బోర్ కొట్టేసింది. ఊకే మతం అనే పేరుతోటి ఈరోజు రాముడిని మేము కొలిస్తే మత విద్వేషాలను మీరు ఎందుకు అంటున్నారో మాకు అర్థం కావట్లేదు. మీరు కొలవండి, మేము కాదనట్లేదు. ఈరోజు రాముడు మా దేవుడు అంటున్నాం. రాముడు మా దేవుడు అన్నంత మాత్రాన అది మత విద్వేషాలు ఏ విధంగా రెచ్చగొట్టినట్టు అవుతుందో వారు సమాధానం చెప్పాలి. వారితో పాటు మిగతా మిత్రులు ఎవరైనా కూడా ఈ ఊరికే ఈ బోర్ టాపిక్. రాజేంద్ర గౌడ్ గారు ఒక్క నిమిషం సార్. రాజేంద్ర గౌడ్ గారు నేను వస్తాను మీ దగ్గరికి సార్. 1 by 1 మాట్లాడుకుందాం. నేను వస్తాను రాజేంద్ర గౌడ్ గారు. అందరికి దేవుడు. ఒక్క నిమిషం ప్లీజ్. లింగం యాదవ్, రాజేంద్ర గౌడ్ గారు, లింగం యాదవ్ గారు ఒక్క నిమిషం ఆగండి. మీరు వీజీ వర్మ గారు మాట్లాడుతూ ఉంటారు. వ్యాలిడ్ పాయింట్. మీ టర్న్ వచ్చినప్పుడు చెప్పండి ప్లీజ్. సో ఎందుకు ఊరికే అదొకటి తీసుకొని అదొక ఫ్యాషన్ అనుకుంటున్నారేమో కానీ అదొక చెత్త ఫ్యాషన్ అయింది. దాన్ని ఎవరు కూడా పబ్లిక్ ఎవరు కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. సో అదొక ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయింది. ట్రై టు అంటే కొత్తది తీసుకురండి, కొత్తగా ఏదైనా మాట్లాడడానికి ట్రై చేయండి. ఇదే ఓల్డ్ సిస్టమ్ వద్దు అంటున్నా నేను. మీరు రాముడి గురించే మాట్లాడతారు, మేము వందే భారత్ ట్రైన్ గురించి మాట్లాడతాం, దాని గురించి ఎందుకు మాట్లాడారు? మేము ట్రిపుల్ తలాక్ గురించి మాట్లాడతాం, మీరు దాని గురించి ఎందుకు మాట్లాడారు? మేము అబార్గేషన్ ఆఫ్ ఆర్టికల్ 370 గురించి మాట్లాడతాం, దాని గురించి ఎందుకు మాట్లాడారు? సో ఇలా ఉమెన్ రిజర్వేషన్ 33% ఉమెన్ రిజర్వేషన్ గురించి మాట్లాడతాం, దాని గురించి ఎందుకు మాట్లాడారు? ఇలా చాలా అనేక అంశాలను ఈ రోజు మా మేనిఫెస్టోలో పెట్టినామో, ఈ రోజు మా ఎజెండాలో ఏదైతే పెట్టినామో ఆ ఎజెండా ప్రకారంగా 1 by 1 చేసుకుంటూ వస్తున్నాం. సో ఎప్పుడు చూసినా ఒకటే విషయం, ఒకటే రాముడు, ఒకటే అయోధ్య టెంపులే కాకుండా మిగతా వాటి మీద కూడా మీరు డిస్కస్ చేయండి. మిగతా వాటి మీద డిస్కస్ చేయడానికి ఈ రోజు మీ దగ్గర అవకాశం లేదా? లేకపోతే ఇది ఒకటే దొరికిందని చెప్పి ఒకటే మాట్లాడుతూ ఉంటారా? ఇది కాకుండా వి డిడ్ మెనీ థింగ్స్. దీంతో పాటు అయోధ్య రామ మందిరంతో పాటు మేము అనేక అంశాలను ఈ రోజు మా మేనిఫెస్టోలో పెట్టిన అన్నిటి కూడా మేము ఈ రోజు ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఓన్లీ పార్టీ ఏదైనా ఉంది దేశంలో అంటే భారతీయ జనతా పార్టీ. మేము ఏదైతే చెప్తామో అది చేస్తున్నాం. సో ఆ చేస్తున్న ప్రకారంగా ఈరోజు ప్రజలందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు. ప్రజలందరూ మీరు ముందుండాలి, మీ లీడర్షిప్ ఇంకా పెరగాలి, మీ లీడర్షిప్ మాకు కావాలని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. కాబట్టి ఈరోజు తెలంగాణలో ఇంత చేంజ్ కనిపిస్తుంది. అభ్యర్థుల ప్రకటన కానీ అదే విధంగా భారతీయ జనతా పార్టీ ముందుంది. అదే విధంగా ఎలక్షన్ కౌంటింగ్ రోజు ఏ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ మిత్రులు చాలా విషయాలు చాలా రకాలుగా మాట్లాడారు. సో మీరు చెప్పిన హామీలన్నీ ఎక్కడ పోయినాయి? మీరు ఏమన్నారు? ఈ రోజు డబ్బులు తీసుకుంటే మీకు రైతు బంధు 10,000 పడతాయి. రేపు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత తీసుకుంటే 15,000 పడతాయి. కౌలు రైతులకి 12,000 పడతాయి అన్నారు. ఎక్కడ పోయినాయి మీ ఇవన్నీ? 2,500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తా అన్నారు. ఎక్కడ పోయినాయి ఈ 2,500 రూపాయలు? సో అదే విధంగా ఆసరా పెన్షన్ డబల్ చేస్తా, 4,000 చేస్తా అన్నారు. ఎక్కడ పోయింది మీ ఆసరా పెన్షన్? నిరుద్యోగ భృతి అన్నారు. నిరుద్యోగ భృతి ఎక్కడికి పోయింది? ఎంఎస్పీ మీద బోనస్ 500 రూపాయలు ఇస్తా అన్నారు. అది ఎక్కడ పోయింది? సో ఈ విధంగా చాలా ఉన్నాయి. రైతు రుణమాఫీ, మీరు ఈ రోజు రైతు రుణమాఫీ రేపు మన ప్రభుత్వం ఇప్పుడు 2 లక్షలు తీసుకుంటే రేపు మా ప్రభుత్వం రాగానే మీకు రుణమాఫీ చేసేస్తా ఉన్నారు. ఎక్కడ పోయింది ఈ రుణమాఫీ? ఈ మాటలన్నీ ఎక్కడ పోయినాయి? ఈ చాలా కొటేషన్స్ తోటి ఒక ఫ్లో తోటి మాట్లాడినా మీ మాటలన్నీ ఎక్కడ పోయినాయి? ఈ రోజు ప్రజలు మిమ్మల్ని ఏ విధంగా నమ్ముతారు? ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రెండే వచ్చినాయి. ఒకటి కరువు, ఇంకొకటి అరిష్టం. అంతకు మించి ఇంకా ఏమీ రాలేదు. ఈ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది ఏదని ఉంటే అది మాత్రమే. సో కాంగ్రెస్ పార్టీని ప్రజలు 100% నమ్మట్లేరు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈరోజు చాలా స్ట్రాంగ్ గా దేశంలోనే ప్రపంచంలోనే అత్యంత స్ట్రాంగెస్ట్ పార్టీగా ఎదుగుతున్నది. అండ్ మేజర్ గా లీడర్షిప్ క్వాలిటీస్ కూడా ఉండాలి. ఈరోజు నరేంద్ర మోదీ గారిని చూస్తున్నారు కానీ చూడట్లేదు. ఒక ఇండియా అలయన్స్ అని వీళ్ళందరూ ఏర్పరచుకొని
భారతీయ జనతా పార్టీ మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి కానీ భారతీయ జనతా పార్టీ మీద ఎన్ని దాడులు చేసినా కూడా ఈ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. మీ దగ్గర రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ ఉంటారా, లేకపోతే ఇంకొకరు ప్రైమ్ మినిస్టర్ ఉంటారా, లేకపోతే ఈ మీ ఇండియా అలయన్స్ లో ఎవరికి సపోర్ట్ ఉన్నారు, ఏ రోజు ఎవరు వెళ్ళిపోతున్నారు, ఎవరు ఉంటున్నారు అనేది వారికే క్లారిటీ లేదు. సో వాళ్ళ పార్టీలని, వాళ్ళ అలయన్స్ లో ఉన్న పార్టీలను కాపాడుకోవడానికే వీళ్ళకి టైం సరిపోతుంది తప్ప ప్రజలు వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు. ప్రజలు వాళ్ళని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓట్లు వేయాలి కాంగ్రెస్ పార్టీని అని చెప్పి నమ్మే పరిస్థితి లేదు. మేము భారతీయ జనతా పార్టీ ఒక స్లోగన్ తోటి ముందుకెళ్తుంది, అబ్కీ బార్ 400 పార్. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఒక స్లోగన్ తో వెళ్తుందండి, అబ్కీ బార్ 40 పార్ అని వెళ్తుంది. సో వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు 40 సీట్ల కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, 400 సీట్ల కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. రైట్ ఓకే. మనతో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రాజేంద్ర గౌడ్ గారు ఉన్నారు. రాజేంద్ర గౌడ్ గారు, మీరు పదే బీజేపీని మత రాజకీయాలు చేస్తూ ఉంది అని చెప్పి కార్నర్ చేస్తూ ఉన్నారు, కానీ మేము మత రాజకీయాలు చేయట్లేదు, మా దేవుణ్ణి కొలుస్తున్నాము, అంత మాత్రాన మా పార్టీ మత రాజకీయాలు చేస్తుందని మీరు ఎట్లా చెప్తారు అనేది ఒక ఆర్గ్యుమెంట్ ఏంటి సార్? మరి చాలా స్పష్టమైన ఎగ్జాంపుల్ చెప్తా. స్వయంగా వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారే మనం ఒక సంవత్సరం కిందికి పోతే డైరెక్ట్ గా పబ్లిక్ మీటింగ్ లా భయం అనేది లేకుండా డైరెక్ట్ గా స్పీచ్ ఇచ్చాడు. దొవ్వుతే విగ్రహాలు వెళ్తే మాకు, శవాలు వెళ్తే వాళ్ళు, శవాలు వెళ్తే మీకు, శివాలు వెళ్తే మాకు స్టేట్మెంట్ ఏంది సార్? ఇది కదా మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం కదా? స్వయాన వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడే. మరి ఎవరైనా ఖండించిరా? కేంద్రం నుంచి ఎవరైనా ఖండించిరా? ఎవరైనా కేంద్ర మంత్రులు ఖండించిరా? ఇదా మన భారతదేశం కోరుకుంటున్నది? ఇదా మనం భారతదేశంలో ఇప్పటి వరకు మన రాజ్యాంగం అనేది నడిపిస్తా ఉన్నది? కాబట్టి అదే కాకుండా వారు ఏదైతే చేస్తున్నారో వారు నార్త్ ఇండియాకు మాత్రమే చేస్తా ఉన్నారు. తెలంగాణకు, ఈ తెలుగు ప్రజలకు వారు చేసింది ఏమీ లేదు. ఒక్క స్కీమ్ చెప్పండి సార్ మన తెలంగాణకు వారు అభివృద్ధి చేసింది. జిఎస్టీ లోపల మనకు అన్యాయమే, మనకి ఇచ్చే ఫండ్స్ లోపల అన్యాయమే. అంటే ఇప్పుడు 4 నెలలు అయ్యింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. స్వయాన మన ముఖ్యమంత్రి గారు ఒక సభలో సికింద్రాబాద్ లో పెడితే ఆ సభలో డైరెక్ట్ పోగిరిండు, అమారా బడా బాయ్ హే ఆప్ అని చెప్పి అన్నాడు. అయినా సరే ఏమన్నా కర్ణించిందా సార్ అతను? అంటే నేనేమంటున్నా అంటే బీజేపీ పార్టీ అనేది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ బీజేపీ పార్టీతోనే మనకు ఏమీ కూడా లాభం లేదు. ఈ తెలంగాణ ప్రజలు అభివృద్ధి చెందాలన్నా, తెలంగాణ హక్కులను కొట్లాడాలన్నా అది కేవలం టీఆర్ఎస్ పార్టీతోనే అవుతుంది. ఎందుకంటే రాష్ట్రం తెచ్చిన పార్టీ మాదే, ఈ ప్రజల కొరకు ఉంటున్న పార్టీ మాదే. అదే విధంగా అన్నది నాకు వాయిస్ క్లియర్ గా రాలేదు సార్ కాంగ్రెస్ పార్టీ అన్నగారిది. కానీ నేను ఒక్క మాట చెప్తా ఉన్నా, వారు ఏదైతే 420 హామీలు ఇచ్చిర్రో గ్యారెంటీలలో 6 గ్యారెంటీ లోపల ఒక్క హామీ సార్, ఇప్పుడు ఉద్యమకారులకు 250 గజాలు ఇస్తామన్నారు. అవును, ఏదన్నా సురువు అయిందా సార్? ఏదన్నా చర్యనన్నా సురువు చేసినారా? ఎట్లా ఇస్తారు 250 గజాలు? నేను ఇంతకు ముందు కూడా గతంలో వేరే డిబేట్స్ లలో చెప్పిన, మా దగ్గర అవుతున్న కార్యక్రమాలలో నేను లేవనెత్తుతున్న ఈ వాయిస్ యాజ్ ఏ ఉద్యమకారుని కొడుకుగా. నేను ఈ ప్రాంతంలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మా ఫాదర్ ఉద్యమ రథసారథి ఉన్నందులో వారి కొడుకుగా నేను చెప్పిన చాలా సార్లు ఈ యొక్క విషయాన్ని నేను లేవనెత్తిన. 250 గజాలు మీరు ఎట్లా ఇస్తారు? ఉద్యమకారులను ఎట్లా గుర్తిస్తారు? అందులో అభయ స్కీమ్ ఫామ్ లో ఏముంటది అంటే ఎఫ్ఐఆర్ కాపీ ఉన్నదా, లేకపోతే డెత్ సర్టిఫికెట్ ఉన్నదా అంటారు. అంటే ప్రతి ఒక్కరి పైన ఎఫ్ఐఆర్ కాపీ అవుతుందా సార్? అంటే ఆ రోజు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా సార్. ఆ రోజు గతంలో మన నాలాంటి పిల్లలు, ఎంబీఏలు, డిగ్రీలు చేస్తున్న పిల్లలు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు ఇవన్నీ చేసినారు, నిరసనలు చేసినప్పుడు పోలీస్ స్టేషన్లలో వేస్తే అప్పుడున్న సిఐలు, డిఎస్పీలు, ఎస్పీ లెవెల్ ఆఫీసర్లు ఆ పిల్లల పైన కేసులు పెడితే మా ఫాదరే ఎన్నన్న సార్లు, అరే ఆ పిల్లలు రేపు పొద్దున జాబులు కొట్టాలి సార్, మీరు తెలంగాణ బిడ్డలుగా మీరు కూడా ఆలోచన చేయాలి. కేసులు పెట్టేడుతుంటే రాజకీయ నాయకులు మేము మా మీద పెట్టండి, వాళ్ళ మీద ఎట్లా ఎఫ్ఐఆర్ చేస్తారు సార్? మీరు ఒకసారి తెలంగాణ బిడ్డగా మీరు ఆలోచన చేయరా అంటే అప్పుడున్న సిఐలు, ఎస్పీలు లెవెల్ ఆఫీసర్లు కోఆపరేట్ చేసినారు. ఎందుకొరకంటే వారి మనసు లోపల కూడా ఈ తెలంగాణ రావాలని చెప్పి బలంగా కోరుకున్నారు. అటువంటి సమయంలో ఇప్పుడు వచ్చి వీళ్ళు ఒక ఆప్షన్ ఏంటంటే ఎఫ్ఐఆర్ కాపీ ఉందంటే మరి వాళ్ళందరూ ఉద్యమకారులు గారా? అంటే మీరు ఎట్లా గుర్తిస్తా ఉన్నారు? ఇప్పటి వరకు ఏమైనా చర్యలు చేసిరా? మరి అందుకే నేను చెప్తున్నా ఏంటంటే ఈ తెలంగాణలో ఉన్న ఉద్యమకారులు అందరూ కూడా ఐక్యమవుతున్నారు, తెలంగాణ వాదులు ఐక్యమవుతున్నారు, మేధావులు ఐక్యమవుతున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి నాట్ ఈవెన్ బోనీ కూడా రాదు. వారు ఆ పరిస్థితి కూడా ఎందుకు ఏర్పడుతుంది అంటే వారికి యాక్చువల్ గా అభ్యర్థులు కూడా దొరకలేని పరిస్థితి. మా పార్టీలోకి వెళ్ళి తీసుకున్న సునీతా మహేందర్ రెడ్డి గారిని తీసుకొని మల్కాజ్గిరిలో పెట్టడం, లేకపోతే చేవలకు మా పార్టీలో ఉన్న ఎంపీ గారిని రంజిత్ రెడ్డి గారిని తీసుకొని అభ్యర్థిగా ప్రకటించడం.
కాబట్టి వాళ్ళకి అభ్యర్థులు కూడా దొరికిన పరిస్థితి లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా కూడా వేరే పార్టీలకు వెళ్ళి వచ్చిన మీ పార్టీలకు. బీఆర్ఎస్ పార్టీ మీ పార్టీ అని ఏం లేదు. మీ పార్టీ కళ్ళ పార్టీ, అందరు కలిసిన పార్టీ. ఆ రోజు తెలంగాణ అనేది ప్రక్షాళన జరిగింది. 2014 ముందు వేరు, 2014 నుంచి తెలంగాణ రాజకీయ ప్రక్షాళన జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆల్ పార్టీస్ లో తెలుగుదేశం పార్టీ అనేది మొత్తం బొంద గుడిసిపోయింది. బొంద గుడిసిపోయినప్పుడు రాజకీయ నేతలు అందరూ కూడా ఒక పార్టీని ఎంచుకున్నారు. అది కేవలం టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఎంచుకున్నారు. ఎంచుకున్న పరిస్థితుల లోపల ప్రక్షాళన జరిగిన పరిస్థితి అది. కానీ ఇవాళ సార్ వాళ్ళు ఎందుకు మరి అభ్యర్థులు లేరా? ఈటల రాజేందర్ గారిని ఎందుకు తీసుకున్నారు? మా అభ్యర్థిని ఎందుకు తీసుకున్నారు? మీరు సస్పెండ్ చేశారు కాబట్టి వాళ్ళు తీసుకున్నారు. వారికి అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి. ఇవాళ ప్రజలందరూ కూడా టిఆర్ఎస్ వైపు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నారు. మీరు ఒక్కసారి గ్రౌండ్ లెవెల్ పోతే కేసీఆర్ గారు 20 సార్ నేను ఇంకొక విషయం కూడా చెప్తున్నా. పట్టణాలలో తిరుగుతుంటే వాటర్ ప్రాబ్లం కూడా వచ్చింది సార్. ఇప్పుడు వాటర్ మళ్ళీ ట్యాంకర్ల పరిస్థితి, మళ్ళీ బిందెలు పట్టుకొని మన ఆడవిళ్ళలో బిందెలు పట్టుకొని మళ్ళీ బోర్ల కాడికి ట్యాంకర్ల కాడికి పోతున్న పరిస్థితి కూడా కనబడ్డది. నేను విత్ ఎవిడెన్స్ మాట్లాడుతా ఉన్నా. మరి గత 8 సంవత్సరాలుగా మనం చూసినాం ఇది వాటర్ ప్రాబ్లం కూడా సులువు చేశారు. అంటే అడ్మినిస్ట్రేషన్ అనేది చేత కాకపోతే పక్కకి జరిపోవాలి, కానీ ప్రజలను ఇబ్బంది పెట్టదు అనేది నా యొక్క మనవి వాళ్ళకు. రైట్ లింగం యాదవ్ గారు ఏం చెప్తారు? ఇప్పుడు మీరు రాముడు మీకు దేవుడు, వాళ్ళకు దేవుడు, అందరికీ దేవుడు, మనందరికీ దేవుడే. కానీ కేవలం రాముణ్ణి బీజేపీకి వచ్చేసరికి మీరు మత పార్టీ, మతత్వ పార్టీ అని పదే ఆరోపణలు చేయడం వల్ల నిజంగా హిందువులు హర్షిస్తారా, కాంగ్రెస్ పార్టీని స్వాగతిస్తారా అనేది ఒకటి. రెండోది, తెలంగాణలో ఈ 4 నెలల్లో 1,00,000 సమస్యలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా తాగునీటి సమస్య, ఆ పంటలు ఎండిపోతున్నాయి అనేది రెండో అంశం. ఈ 2 అంశాలకు మీ సమాధానం. ముందుగా బీజేపీ నాయకులకు, ఎందుకంటే బీజేపీ నాయకులు అలవాటైంది ఏంటంటే ఎంతసేపు మత విద్వేష రాజకీయాలు చేయడం, వాళ్ళకు వెన్నుతో పెట్టిన విద్య. గతంలో ఇవాళ వాళ్ళ దేశ బీజేపీ రాజకీయం గ్రోత్ అంతా కూడా మత రాజకీయాలు. వాళ్ళకు అభివృద్ధి, అదే చెప్తున్నా, అభివృద్ధి గురించి ఇప్పుడు మనోడు ఇంత బీజేపీ నాయకుడు మాట్లాడు, మిత్రుడు ఎక్కడైనా అభివృద్ధి, నేను ఇన్ని ప్రశ్నలు పెట్టినా, నువ్వు ఎన్ని జాబులు ఇచ్చినావు, అభివృద్ధి ఉందా, దాని గురించి సమాధానం ఉందా? 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నావు సంవత్సరానికి, అంటే 10 ఏళ్లుగా 20 కోట్ల ఉద్యోగాలు. ఎక్కడైనా 20 కోట్ల ఉద్యోగాల గురించి మాట్లాడిందా? ఇవాళ అకౌంట్ లో 15 లక్షలు వేసుకొస్తున్నాడు, తెస్తున్నాడు అధికారంలోకి వస్తే. ఇవాళ 15 లక్షలు ఎవరికి వచ్చినాయి? మరి ఇక్కడ ఉన్న ఎవరు? మరి బీఆర్ఎస్ నాయకుడు, మీకు ఇక్కడ మనందరం ఉన్నాం, ఎవరికైనా వచ్చినా చెప్పమనండి. నేను ఇంకొకటి, ఇవాళ వీళ్ళని మాట్లాడుతున్నారు కదా, రాముడు అందరికీ దేవుడే అండి. అయితే నేను అదే పొలిటికల్ సైన్స్ స్కాలర్గా చెప్తున్నా, ఈ భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం ద్వారా ఇండియా ఈజ్ అన్ సెక్యులర్ కంట్రీ. నువ్వు మీకు తెలియకపోతే ప్రియాంబుల్ చదవండి. ప్రియాంబుల్ ప్రకారం మీరు రాజ్యాంగాన్ని నడిపండి. ఇవాళ రాముని తీసుకొచ్చి, ఇప్పుడు రాముడు దేవుడు అండి, మాకు దేవుడే, మేము ప్రేయర్ చేస్తాం, మేము మొక్తాం. అది దేవుడిని రాజకీయాలకు తీసుకుపోవడం ఏందండి? ఇంట్లో ప్రేయర్ చేసుకో. నేను మా భక్తి అనేది మీరు ఏదో బయట చూపిస్తూ వస్తుందా? ఏ దేవుడు చెప్పినట్లు చేయమని? ఇప్పుడు మీరు అయోధ్య గురించి మాట్లాడుతున్నారు, మేము భద్రాద్రి రాముడి గురించి మరి చేయమండి. మీకు దమ్ము ఉంటే భద్రాద్రి, మాకు భద్రాద్రి రాముడు చాలా, మాకు ఎక్కువ గౌరవం, మాకు భక్తి. అక్కడ ఎందుకు నువ్వు డెవలప్ చేస్తలేవు? ఎందుకు అక్కడే ఎందుకు డెవలప్ చేసినావు? మరి ఇక్కడ అదే 1000 కోట్లు పెట్టి ఇక్కడ మా భద్రాద్రి రాముడిని, అంటే నీకు మా భద్రాద్రి రాముడు అంటే మీకేం పట్టదు, కానీ అయోధ్య. నేను అదే అంటున్నా, దేవుడి పేరు మీద రాజకీయాలు వద్దు. నీకు దమ్ము ఉంటే అభివృద్ధి గురించి చర్చ పెట్టు. ఇవాళ దేశ సంపద అంతా కూడా అంబానీ ఆదాయాన్ని అందరికి కూడా దోషపెడుతురు. ఒకప్పుడు గతంలో ఇవాళ అంబానీ ఆదాయం ఎంతండి? ఇవాళ లక్షల కోట్లు ఎటు నుంచి వచ్చిందండి? ఇవాళ కేంద్ర ప్రభుత్వ సంస్థలు అన్ని కూడా అంబానీ పరం చేస్తున్నారు. ఆ పోర్టులు, ఎయిర్పోర్టులు, రైల్వే స్టేషన్లు అన్ని కూడా ఇవాళ దేశ ఖనిజ సంపద అంతా కూడా ఇవాళ 2 ఫ్యామిలీలకు వాళ్ళు దోషపెడుతున్నారు. దాని గురించి మేము ప్రశ్నిస్తున్నాం. దాని గురించి మాట్లాడితే మీరు ఎందుకండి? ఇవాళ నువ్వు ఏం చేసినావు చెప్పండి? ఈ దేశంలో నువ్వు కేంద్రంలో అధికారంకి వచ్చిన తర్వాత ఈ దేశ ప్రజల జీవన విధానంలో మార్పు వచ్చిందా? పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో మార్పు వచ్చిందా? విద్యా వైద్యంలో వాళ్ళకి ఏమైనా మార్పు వచ్చిందా? నీకు దమ్ముంటే దాని గురించి చర్చ పెట్టండి. ఎక్కడైనా బీజేపీ నాయకులు అభివృద్ధి, ఉద్యోగాల గురించి ఎక్కడైనా మాట్లాడిరా? ఏ నాయకుడన్నా చూసుకొని గల్లీ నుంచి ఢిల్లీ దాకా బీజేపీ నాయకుడు ఒకటే మాట్లాడతారు, ఏమనంటే విద్వేషం గురించి, ఇవాళ అసహనమా, నీవు అదే దాని గురించి కాదండి. నువ్వు ఏం చేసినా చెప్పు. ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ వచ్చినప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడు, నీకు దమ్ముంటే దాని గురించి మాట్లాడు. అందుకే ఇవాళ బీజేపీ దేశంలో, ఇవాళ మణిపూర్ లో వాళ్ళ సంవత్సరం పైగా అక్కడ మంటల్లో తగలబడుతుంటే మరి ఎందుకు మాట్లాడలేదండి? ఈ మణిపూర్ ఈ దేశంలో కాదా? ఈ దేశ ప్రజలు కాదా? మరి ఎందుకు ప్రధాని స్పందించలే? అంటే నేనేమంటున్నా అంటే వాళ్ళకు ఓట్లు కావాలి. ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నారు ఉమెన్ రిజర్వేషన్. ఎవరికి వచ్చిందండి? 2000. మరి నీకు దమ్ముంటే ఎందుకు ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయలే?
ఇవాళ ఓబీసీ క్యాస్ట్ సెన్స్ ఎందుకు చేయలే? బీసీ ప్రధాని అని చెప్పుకుంటుండు కదా. మరి మేము అధికారంలో ఉన్నటువంటి బీహార్లో ఆ రోజు ఆర్జేడీ కాంగ్రెస్ అలయన్స్ లో క్యాస్ట్ సెన్సెస్ చేసి చూపించినాం. తెలంగాణలో కూడా మొన్న అసెంబ్లీలో తీర్మానం చేసినాం. మరి ఎందుకు బీజేపీ చేయలేదండి? కేంద్రంలో అధికారంలో ఉంది వాళ్ళే కదా, ఎవరొద్దన్నారు? కేంద్రంలో బీజేపీ ఇలా బీసీ మినిస్ట్రీ లేడు, ఒక మినిస్ట్రీని ఎందుకు ఏర్పాటు చేయలేదండి? కేంద్రంలో ఒక మంత్రిత్వ శాఖ నేను ఎవరొద్దన్నారు? అంటే నీకు ఎంతసేపు ఇవాళ వీళ్ళ పేరు మీద ఓట్లు కావాలి, వాళ్ళ అభివృద్ధి జరగదు. ఇక బీఆర్ఎస్ నాయకులు వాళ్ళు చెప్పవలసిన వాళ్ళ అవినీతి ఎక్కడ బయటపడుతుందని ఇవాళ వాళ్ళు కొత్త డ్రామాలకు తెరలేసిరు. ఇవాళ కరువు ఎవరు తెచ్చిరండి? కరువు ఎప్పుడు వస్తుందండి? మేము వచ్చే అధికారంలోకి వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? కరువు మేమైనా రమ్మంటే వస్తుందా? కనీసం అవగాహనతో మాట్లాడాలి. ఇవాళ కరువు మీరు చేసినటువంటి దౌర్భాగ్య దుర్మారాలకు మీకు ప్రాపర్ ప్లాన్ ఎగ్జిక్యూషన్ లేకపోవడం వల్ల ఇవాళ కరువు తెలంగాణలో వచ్చింది. కరువు మేము వస్తే రాలే, కరువు మీ వల్ల వచ్చింది. మీ అసమర్థత వల్ల మీరు చేసిన అవినీతి అక్రమాలు బయటపడుతుంటే ఇవాళ దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం మళ్ళీ ఇవాళ ప్రజలకి వెళ్ళి ఏదో మాట్లాడుతూ డ్రామాలు వేస్తున్నారు. మరి నీకు దమ్ముంటే పక్కనే అసెంబ్లీలో ఉంది, అసెంబ్లీకి రాని వ్యక్తి కేసీఆర్ ఒక ప్రతిపక్ష నాయకుడు బాధ్యత ఏందండి ప్రజాస్వామ్యంలో? అసెంబ్లీకి రాదా? అంటే పక్కకు పోయి నువ్వు డ్రామాలు ఆడతావు నీకు అసెంబ్లీలో. మరి నీకు ఎందుకు ఓట్లేస్తారండి? నిన్ను గెలిపిస్తే నీ నాయకుడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు బాధ్యత పోషించిన వ్యక్తి రేపు పార్లమెంట్ లో నిన్ను గెలిపిస్తే మీ నాయకులు పార్లమెంట్ కు పోతారని గ్యారంటీ ఏంది? సో అందుకే వాళ్ళని కూడా నమ్మరు. ఇక ఇంకొక చిన్న విషయం చెప్తా. ఇవాళ మోడీ గ్యారంటీ గురించి మాట్లాడుతున్న నాయకుడు బహుశా ఇది భారతదేశం ఒక పార్లమెంటరీ ప్రజాస్వామ్యం. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో లేదా ప్రెసిడెన్షియల్ ప్రజాస్వామ్యానికి డిఫరెన్స్ ఉంటుంది. ఇవాళ ప్రజాస్వామ్యంలో ఇవాళ మీరు ఏం చేసిరో వ్యక్తి కాదండి, ఇవాళ ఒక మేనిఫెస్టోలో చెప్పండి మీరు ఏం చేసిరో చెప్పండి. ఇవాళ వచ్చేసేపు మోడీ గ్యారంటీ మరి 2014లో 2018లో మీరు ఇచ్చిన గ్యారంటీలు ఎక్కడ పోయినాయని? దాన్ని ఏదైనా అమలు చేశారా? అంటే నేను ఏమంటున్నంటే బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే. ఎంతసేపు బట్టగాల్చి మీదేయడం. నీకు దమ్ముంటే నువ్వు 10 ఏళ్ళకి ఏం చేసినావు చెప్పండి. మేము 100 రోజుల్లోనే చాలా స్పష్టంగా చెప్పాము, మేము ఇవి చేశాము, వెరీ క్లిస్టర్ క్లియర్ గా మేము చెప్పాము. 100 రోజుల్లో మేము అమలు చేశాం. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది. ఎలక్షన్ అయిపోగానే మిగతా పనులు, ఎందుకంటే తెలంగాణ ప్రజలు మాకు 5 సంవత్సరాలు అధికారం ఇచ్చారు, మేము చేసి చూపిస్తాం. మీకు ఆ ఓపిక ఉండండి. మీకు అది కూడా లేకుండా మీరేం చేసిరో చెప్పకుండా మా మీద ఎంతసేపు మీరేం చేయలే. ఇవాళ మేము ఉచిత బస్సు వద్దా? ఇవాళ చెప్పండి మీకు దమ్ముంటే. దాన్ని ఇలా ఆటో వాళ్ళని రెచ్చగొడుతున్నారు. అయినా కూడా మేము అందుకే ఆటో వాళ్ళని కూడా మేము ముఖ్యమంత్రి మంత్రులు పిలిచి చెప్పాం, ఎస్ వాళ్ళకి ఏ విధంగా ఆదుకోవాలో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది, వాళ్ళని కూడా ఆదుకుంటుంది. దాన్ని కూడా రాజకీయం చేసి పొలిటికల్ గా చేస్తారు. ఇవాళ కరెంటు పోతుందండి, ఇవాళ ఎక్కడంటే కరెంటు ఉచిత కరెంటు వస్తుంటే దాన్ని కూడా రాజకీయం చేయడం. అంటే నీ ఎంతసేపు వీళ్ళు భావోద్వేగ రాజకీయాలు ఒక గ్లోబల్ ప్రచారం చేయడంలో బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే. అందుకే వాళ్ళు ఎన్ని డ్రామాలు అంటే తెలంగాణ ప్రజలు నమ్మరు. రైట్. ఓకే, మనతో పాటు బీజేపీ అధికార ప్రతినిధి విజిత్ వర్మ గారు ఉన్నారు. విజిత్ వర్మ గారు, ఇదంతా ఈ డెవలప్మెంట్ ఈ అంశాలు కాస్త పక్కన పెడితే ఈరోజు మాజీ ముఖ్యమంత్రి గులాబీ కేసీఆర్ గారు చాలా బ్రేక్ అవుతుందండి. రైట్, గులాబీ బాస్ కేసీఆర్ గారు కొన్ని హాట్ కామెంట్ చేశారు పార్టీ ఎంపీ అభ్యర్థుల సమావేశంలో. అదేంటంటే ఎమ్మెల్సీ కవిత గారు ఎటువంటి తప్పిదాలు చేయలేదు, లిక్కర్ కేసులో ఆమె పాత్ర ఏం లేదు, కానీ గతంలో మన ఎమ్మెల్యేలను చీల్చే ప్రయత్నం చేసిన బిఎల్ సంతోష్ గారిని మనం అరెస్ట్ చేసే ప్రయత్నం చేశాము, దానికి కక్ష సాధింపు చర్యలో భాగంగానే మనల్ని బీజేపీ టార్గెట్ చేసింది అని కేసీఆర్ గారు మొదటిసారిగా వ్యాఖ్యలు చేశారు. ఏంటి సార్ మీ స్పందన? అది ఈరోజు టుడేస్ బిగ్గెస్ట్ జోక్ అయి ఉండొచ్చు అది. ఎందుకంటే ఇప్పుడు లిక్కర్ స్కామ్ అనేది చాలా క్లియర్ గా ఇట్ ఈస్ వెరీ క్లియర్లీ కనిపిస్తుంది. దాన్ని మళ్ళీ మనం మార్చే ప్రయత్నం చేసి దాని మీద మొన్నటి వరకు కేసీఆర్ గారు మాట్లాడలేదు. అవును. సో మళ్ళీ దాన్నే మెయింటైన్ చేస్తే బాగుండేది. దాని గురించి మళ్ళీ మాట్లాడి ఇంకా జనాల్లోకి ఇంకా బ్యాడ్ అవ్వడం. ఎందుకంటే ప్రతిది జిల్లాల్లో కానీ గ్రామాల్లో కానీ అంత క్లియర్ గా తెలిసిపోయింది. అమ్మ ఇన్నిగానం మాట్లాడేది, ఇంత చేసేది, లాస్ట్కి వచ్చేసరికి ఆఖరికి చీప్ గా ఈ లిక్కర్ స్కామ్ లోనా అని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు, ఆన్సర్స్ వస్తున్నాయని మన అందరికి కూడా తెలుసు. దాన్ని మళ్ళీ కప్పిపుచ్చే ప్రయత్నం కేసు అనేది అసలు ఏ ఫుల్లీ డ్రామా అనేది అందరికి కూడా చాలా క్లియర్ గా తెలుసు. ఎక్కడ కూడా ప్రూఫ్స్ లేవు, ఎక్కడ కూడా బయటకు వచ్చింది లేదు. అండ్ లిక్కర్ స్కామ్ మీద ఒక్కళ్ళు కాదండి, కవిత గారిని ఒక్కళ్ళు ఇరికించాల్సిన అవసరం లేదు. అదొక పెద్ద స్కామ్. దాంట్లో ఒక రాష్ట్ర సీఎంఏ అరెస్ట్ అయ్యాడు. అంత దూరం కనెక్టివిటీ ఎందుకు పెంచుకుంది? మరి ఎంతో మంది ఉన్నారు, మిగతా వాళ్ళందరూ ఎందుకు ఇరకలేదు? కవిత గారినే ఎందుకు ఈ రోజు అక్కడ ఉన్నారు? ఎందుకంటే దాంట్లో ఉన్నారు కాబట్టి, ఆ స్కామ్ లో ఉన్నారు కాబట్టి, ఈడీ ఇన్వెస్టిగేషన్ లో తేలింది కాబట్టి వారిని ఎన్నో విచారణల తర్వాత, ఎన్నో నోటీసులు ఇచ్చిన తర్వాత ఈరోజు వారిని అరెస్ట్ చేయడం జరిగింది. వారు అరెస్ట్ అయిపోయింది. అందులో చాలా క్లియర్ గా అది ఒక స్కామ్ అని తెలిసింది, లిక్కర్ స్కామ్. దాంట్లో ఆ కవిత గారి హస్తం ఉందని తెలిసింది. ఉన్న తర్వాత అరెస్ట్ చేశారు. దానికి ఎమ్మెల్యే పోచింగ్ కేసుకి
పెట్టడం అనేది ఏమాత్రం కూడా అసలు ఈ నిజంగా కూడా చాలా బిగ్గెస్ట్ జోక్ ఈ రోజు అది. దాంట్లో అసలు ఏమాత్రం క్లారిటీ లేదు, ఏమీ లేదు. బిఎల్ సంతోష్ గారు ఎమ్మెల్యే పోజింగ్ చేసిన అదొక డ్రామా. టిఆర్ఎస్ పార్టీ అప్పుడు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు సృష్టించిన డ్రామా. అంతకుమించి దాంట్లో ఇంకొక క్వశ్చనే లేదండి. అండ్ ఇంకొకటి, కాంగ్రెస్ మిత్రులు వాయిస్ కొంచెం క్లియర్ గా లేకున్నా కూడా చాలా పాయింట్స్ వాళ్ళు చెప్పారు. దాంట్లో మాకు కొన్ని అర్థమయ్యాయి. భారతీయ జనతా పార్టీ, నేను ఇంతకు ముందు చెప్పాను, రాముడి విషయమే కాకుండా మేము అనేక అంశాలు ఈరోజు డెవలప్మెంట్ లో తీసుకొచ్చాము. అనేక అంశాల మీద కూడా మాట్లాడుతున్నాం. టెంపుల్ దగ్గర ఆగిపోయారు. వందే మాత్రం ఎయిమ్స్ కట్టించినాం, దాని గురించి ఎందుకు మాట్లాడలేదు? ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎయిర్పోర్ట్లు ఎన్ని ఉండేటి, ఈ రోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చాక ఎయిర్పోర్ట్లు ఎన్ని అయ్యాయి? మోర్ దెన్ ది డబల్ కంటే ఎక్కువ ఈ రోజు ఎయిర్పోర్ట్లు కట్టించడం జరిగింది. సో వాటి మీద ఎందుకు మాట్లాడట్లేదు? హైవేస్ కన్స్ట్రక్షన్ ఈ రోజు ఏ విధంగా జరుగుతుంది? ఒకప్పుడు మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు హైవేస్ పరిస్థితి ఏంటి? దేశంలో ఉన్న హైవేస్ పరిస్థితి ఏంటి? ఈ రోజు హైవేస్ కన్స్ట్రక్షన్ ఎంత ఫాస్ట్ గా జరుగుతుంది? దాని గురించి కూడా డిస్కస్ చేస్తాం. దాని గురించి ఎందుకు మాట్లాడలేదు? ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు భారతదేశము ఎకానమీ ఎక్కడ ఉండేది? ఈ రోజు 5th లార్జెస్ట్ ఎకానమీ ఈ రోజు వరల్డ్ లో. రేపటి రానున్న రోజులలో ఖచ్చితంగా అది 3వ అతిపెద్ద ఎకానమీ కాబోతున్నది భారతదేశం. సో వీటన్నిటి మీద కూడా చర్చ పెడుతున్నాం. మీరు వీటి మీద కూడా చర్చ పెట్టొచ్చు. మీరు ఒకటే పాయింట్ ని పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ అన్ని పాయింట్స్ మీద కూడా మేము ప్రతిరోజు చెప్తున్నాం ప్రజల్లోకి వెళ్తుంది. ఈ రోజు అనేక విధాలుగా డిజిటల్ ప్లాట్ఫామ్, ఈ రోజు దేశం ఏ విధంగా డెవలప్ అయిందనేది డిజిటల్ ప్లాట్ఫామ్ గురించి, మేక్ ఇన్ ఇండియా గానీ, ఈ రోజు యూపీఐ పేమెంట్స్ కానీ, ఇంటర్ఫేస్ పేమెంట్స్ కానీ ఏ విధంగా ఈరోజు డెవలప్ అయ్యాయి అందరూ కూడా చూస్తున్నారు. ఎవ్రీ పర్సన్ ఇన్ ఇండియా, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు డిజిటల్ పేమెంట్స్ వాడుతున్నారు. దానివల్ల ఈరోజు బ్యాంకింగ్ అంతా కూడా చాలా క్లియర్ కట్ గా, ఎటువంటి డౌట్స్ లేకుండా మనీ అంతా కూడా ఒక అకౌంటెడ్ మనీగా ఈరోజు వెళ్తుంది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎంత అన్అకౌంటెడ్ మనీ ఉండేదో మనందరికి కూడా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా మాట్లాడుతున్నారో ప్రజలందరూ కూడా జరుగుతున్న పరిస్థితి, గతంలో జరిగిన పరిస్థితికి ఎంత వ్యత్యాసం ఉందో ఈరోజు చాలా క్లియర్ గా కనపడుతుంది. సో ఎన్ని మాటలు చెప్పినా, ఏమి చేసినా కూడా వీటి మీద మేము చర్చించినప్పుడు వీటి గురించి కూడా మీరు మాట్లాడే అవకాశం ఉంటుంది. దయచేసి వీటి గురించి కూడా మాట్లాడండి. రానున్న రోజుల్లో మేము యూనిఫామ్ సివిల్ కోడ్ కానీ, సో 1 నేషన్ 1 ఎలక్షన్ కానీ, వీటన్నిటి మీద మంచి సంస్కరణల మీద, మంచి రిఫార్మ్స్ మీద మేము ఈరోజు భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో రూపొందింది. వాటి మీద కూడా డిస్కస్ చేయొచ్చు. మేము మా మేనిఫెస్టోలో ఒక 100 ఉంటే అందులో 100లో ఒకటి 100% రాముడి అయోధ్య టెంపుల్ తర్వాత వందే భారత్ కానీ, ఇవన్నీ చాలా అంశాలు ఉన్నాయి. దయచేసి వాటన్నిటి కూడా గుర్తుపెట్టుకొని వాటి మీద కూడా మాట్లాడొచ్చు. వాటి మీద కూడా మీరు పాయింట్స్ ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ టైం డిబేట్స్ లో కాంగ్రెస్ మిత్రులు కానీ, బీఆర్ఎస్ మిత్రులు కానీ వాటి మీద కూడా మాట్లాడండి. ఎప్పుడు ఒకటే పాయింట్ మీద మాట్లాడకండి. ఇందాక కూడా బీజేపీ మిత్రులు మాట్లాడుతూ ఇవాళ టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానమంత్రి ఉన్నటువంటి రాజీవ్ గాంధీ టెక్నాలజీని తీసుకొస్తే ఇదే భారతీయ జనతా పార్టీ బుల్లకట్టు ఎడ్ల బండ్ల మీద పార్లమెంట్కి వెళ్ళి టెక్నాలజీ ఆపోజ్ చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ వీళ్ళు కూడా మాట్లాడుతూ, ఇవాళ నేను చెప్పడం కాదు, ఆన్ ద రికార్డు వాజ్పేయి ఆనాడు బుల్లకట్ల మీద పార్లమెంట్కి వెళ్ళి టెక్నాలజీని ఆపోజ్ చేసిన భారతీయ జనతా పార్టీ. ఇవాళ వాళ్ళు ఏదో చేసినట్టు చెప్తున్నారు. మిత్రమా గుర్తు తెచ్చుకో, ఈ దేశానికి టెక్నాలజీ తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి హయాంలో ఉన్నప్పుడు మాట్లాడేది భారతీయ జనతా పార్టీ. దాని మీద చర్చ బీజేపీ వాజ్పేయి నాయకుడు ఎడ్ల బండ్ల మీద నేను చెప్పడం కాదు, ఆన్ ద రికార్డు ఎడ్ల బండ్ల మీద పార్లమెంట్ కి వచ్చి టెక్నాలజీ ఆపోజ్ చేసిన నాయకులు ఇవాళ వాళ్ళు మాట్లాడు. బహుశా మిత్రులకు తెలియదేమో. ఒకప్పుడు యూరియా బస్తా కొనాలంటే 3,000 రూపాయలు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఈ రోజు కేవలం 290. దాంతో పాటు ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇవాళ రైతుల ఆత్మహత్యలు ఎంత పెరిగినాయి, వాళ్ళ రైతుల మీద కాల్కులేట్లా చేసి వాళ్ళ యూరియా. రాష్ట్ర సమితి మేము అనేక అంశాలు చేసామని అంటుంది కదా, వాళ్ళు చేసిన ప్రతి దాంట్లో 50% సబ్సిడీ ఇచ్చేది సెంట్రల్ గవర్నమెంట్. రాజేంద్ర గౌడ్ గారు, ప్రధానంగా బీజేపీ నాయకులు చెప్తున్నది ఏంటంటే, తెలంగాణకు కూడా వందే భారత్ రైళ్లు కానీ, లేకపోతే కాజీపేటలో ఓవర్హాలింగ్ ఫ్యాక్టరీ కానీ, ఇటువంటి చాలా అభివృద్ధి పథకాలను బీజేపీ ప్రవేశపెట్టింది. కేవలము దేవుడి రాజకీయమే కాదు, చాలా తెలంగాణకు సంబంధించి వందే భారత్ రైళ్లు కానీ,
ఆ దేశంలో ఎయిమ్స్ నిర్మాణాలు కానీ దాని తర్వాత రోడ్ల విస్తరణ కానీ ఇటువంటి ప్రజలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలను కూడా బీజేపీ చేపట్టింది. వాటిని చూసే ప్రజలు బీజేపీకి ఓటేస్తారు అన్నది ఒక ఆర్గ్యుమెంట్. ఏంటి సార్ మీ కౌంటర్ ఆర్గ్యుమెంట్? అన్నగారు ఇంతసేపు చెప్పారు, ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని ఎయిర్పోర్ట్లు ఉండే, తర్వాత బీజేపీ వచ్చినాక ఎన్ని ఎయిర్పోర్ట్లు అయినాయి. దేశం గురించి మాట్లాడతలేను సార్. నేను ఈ గులాబీ జెండా వేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి మేము మాట్లాడుతున్నాము. తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎయిర్పోర్ట్లు అయినాయి? భారతీయ జనతా పార్టీ హయాంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎయిర్పోర్ట్లు పెరిగినాయి చెప్పండి. ఇది ఒకటి ప్రశ్న. రెండవది మేము గతంలో 5 మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ ఉంటే ఇవాళ టోటల్ గా ఒక 30 మెడికల్ కాలేజీల వరకు టిఆర్ఎస్ పార్టీ కొత్త చేసినాయి. దాంట్లో కేంద్రం ఇచ్చిన సహకారం ఎంత? మాకొక్క మా మెడికల్ కాలేజీలలో ఏమన్నా సహకరించిర్రా? గతంలో అనుమతులు ఇచ్చారు కదా. వైద్యం యొక్క పరిస్థితి ఏంది? ఇవాళ ప్రతి లక్షకి 22 మంది వైద్యులను ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ని తయారు చేస్తున్న ఘనత మా ప్రభుత్వానికి కాదా? దాంట్లో కేంద్రంది వాటా ఎంత? కేంద్రం సహకరించిందా? అన్ని చేసినామంటున్నారు. మరి తెలంగాణకి ఏం చేసిరని చెప్పి మేము అడుగుతా ఉన్నాం సార్. ఈ తెలంగాణ ప్రజలు మీకు ఎందుకు ఓటేయాలి? ఈ తెలంగాణకు మీరు చేసి అన్ని ప్రైవేటీకరణ చేస్తున్నందుక బిహెచ్ఎల్ ని ప్రైవేటీకరణ చేస్తారు, రేపు పొద్దున రైల్వే స్టేషన్ చేస్తామంటారు. మొత్తం ప్రైవేట్ మోడీ అని చెప్పి కూడా పేరు వచ్చింది కదా సార్ మీకు. అన్ని ఎప్పుడు ప్రైవేటీకరణ? ఎయిర్పోర్ట్ అలా తెలంగాణకు మా వరంగల్కి వచ్చిందా, మా ఖమ్మంకి వచ్చిందా, మా కరీంనగర్కి వచ్చిందా, మా నిజామాబాద్కి వచ్చిందా, మా ఆదిలాబాద్కి వచ్చిందా, లేకపోతే మా మెదక్కి వచ్చిందా? ఎక్కడ వచ్చింది? మా మహబూబ్నగర్కి వచ్చిందా? మీరు ఇది చెప్పండి స్పష్టంగా. ఏదన్నా ఎయిర్పోర్ట్ వచ్చిందా? మరి మేము అప్లికేషన్స్ పెట్టలే, మాకు కూడా ఎయిర్పోర్ట్లు కావాలి, మా సిద్దిపేటకి కావాలని చెప్పి కూడా మా నాయకులు పెట్టలేరా? మరి ఎందుకు దీని పట్ల మీరు ఎందుకు ఆత్మ పరిశీలన చేసుకోరు? అదే విధంగా సార్ ఈ కాంగ్రెస్ పార్టీ వీళ్ళంతా కూడా ఈ తెలంగాణ రాష్ట్రం వరకు, మరి కేంద్రంలో ఏముంది మాకంత అవగాహన లేదు కానీ ఈ తెలంగాణ రాష్ట్రం లోపల ఈ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ అనేది ఒకటే. ఎట్లా అంటే మోడీ గారి సభలో డైరెక్ట్ రేవంత్ రెడ్డి గారే అంటారు, మోడీ హమారా బడాబాయ్ అంటారు. మరి హమారా బడాబాయ్ అన్న తర్వాత వారు కేంద్రం నుంచి ఏ ఫండ్ ఇవ్వకపోతే కూడా ఎందుకు నోరు అనేది మెచ్చుతలేరు వాళ్ళు? ఇంతసేపు ప్రతిపక్షాలను కించపరచాలి, నేను పేగులు తీసి మెడల వేసుకుంటా, ఇటువంటి ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడే లాంగ్వేజ్ సార్. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉండే, రాజశేఖర రెడ్డి గారు ఉండే, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉండే, రోషయ్య ఉండే, కేసీఆర్ గారు ఉండే, ఎన్టీ రామారావు గారు కూడా ఉండే. మరి ఎవరైనా ఇటువంటి పదజాలాలు వాడినరా ప్రతిపక్ష నేతల పైన? మరి ఎలా మన యొక్క రాష్ట్రం లోపల ఈ ప్రభుత్వం గానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు గానీ ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నారు? మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఒక్క నిమిషం అన్న, అవన్నీ బాగానే ఉన్నాయి కానీ హ్యూమన్ బాంబ్ అయితే అంటున్నాడు, అది దట్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ వర్డ్. దాని మీద ఎక్కువ మనం ఆలోచన చేయాలి. హ్యూమన్ బాంబ్ స్ట్రక్ అయింది ఏమంటున్నారు? అంటే ఏం లేదు, అంటే రాజేంద్ర గౌడ్ గారు డేంజరస్ థింగ్, అది దాని మీద మనం దృష్టి పెట్టాలి. ఇట్స్ ఓకే. లింగం యాదవ్ గారు, ఏంటి ఇప్పుడు ఈ ప్రశ్నలన్నిటికీ ఏం సమాధానం చెప్తారు? మీరు విపక్షాలను టార్గెట్ చేయడానికి పరిమితమయ్యారు కానీ అభివృద్ధి విషయంలో ఈ రెండు పార్టీలు ఒకటే. తెలంగాణకు బీజేపీ అన్యాయం చేస్తుంది, దాన్ని కాంగ్రెస్ సమర్థిస్తుంది. 4 నెలలుగా ఉన్నా కూడా, అధికారంలో ఉన్నా కూడా మీరు కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో విఫలమయ్యారు. అందుకే కాంగ్రెస్ బీజేపీలను కాదని బీఆర్ఎస్కే ప్రజలు పట్టం కడతారు అనేది వాళ్ళ ఆర్గ్యుమెంట్. ఇవాళ మిత్రుడు మాట్లాడే ముందు ఆరోపణలు చేసే ముందు ఒకసారి తెలుసుకొని, గత చరిత్ర తెలుసుకొని కూడా ఆరోపణలు చేస్తే బాగుంటది. ఎందుకంటే ఇదే ప్రధానమంత్రి హైదరాబాద్కి వచ్చినప్పుడు చెప్పింది ఏమండి, కేసీఆర్ నన్ను కలిసి కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయడం కోసం నన్ను కలిసిండని చెప్పిండు. ఇదే బీజేపీకి నాయకులకు కేంద్రంలో నల్ల చట్ట రైతులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి నల్ల చట్టాలకు సపోర్ట్ చేసింది బీఆర్ఎస్ నాయకులు కాదా అండి? పార్లమెంట్ లో బిల్లు సపోర్ట్ చేసింది బీఆర్ఎస్ నాయకులు మర్చిపోయారా? బహుశా మిత్రుడు తెలియదేమో, తెలుసుకోండి. అంతకు మించి ఇదే బీఆర్ఎస్ బీజేపీ నాయకులు రాష్ట్ర ఉపరాష్ట్రపతి ఎలక్షన్ లో వెంకయ్యనాయుడు సపోర్ట్ చేసింది ఎవరండి? వీళ్ళు కదా. అంటే వీళ్ళిద్దరు ఒకటి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మన తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. రేపు తెలంగాణలో పార్లమెంట్ లో 14 పైగా స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. దీన్ని ఎట్లయినా అడ్డుకోవడం కోసం కుట్రలో భాగంగానే ఇవాళ మళ్ళీ ఒక కొత్త డ్రామాకు ఇవాళ వీరు తెరచేసిరు. ఇవాళ ప్రభుత్వాలు కూల్చింది ఎవరండి? ఇవాళ దేశంలో ఉన్నట్టు మధ్యప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలో, బీహార్లో ఈ ప్రభుత్వాలు కూల్చింది ఎవరండి? కర్ణాటకలో కూల్చి షిండేలు ఎగదో వచ్చింది బీజేపీ నాయకులు కదా. ఇవాళ కాంగ్రెస్ నాయకులు ఎలక్ట్ అయితే 2014లో 2018లో బీఆర్ఎస్ లో చేర్చుకోలేదా? ఇవాళ మళ్ళీ వాళ్ళు వచ్చి నీతులు చెప్తారండి తెలంగాణలో భాష గురించి. తెలంగాణ భాష బూతు భాషని అధికారిక భాషగా చేసిన వ్యక్తి కేసీఆర్. మళ్ళీ ఎంత
సిగ్గుగా మాట్లాడతారండి? ఎవరండి ఇవాళ కేసీఆర్ ఎన్ని ప్రతిపక్ష నాయకులు ఆ రోజు మాట్లాడే స్వేచ్ఛనిచ్చిండా? ఇవాళ ఇంత ఫ్రీగా మాట్లాడుతున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం యొక్క గొప్పతనం. గతంలో ప్రతిపక్ష నాయకులు బయటికి వెళ్తే అరెస్టులు, ఇంట్లోకి వచ్చి బెడ్రూమ్లకు వచ్చి కూడా అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు గతంలో ఉన్నాయి. మళ్ళీ ఇవాళ వీళ్ళు కూడా మాట్లాడితే ఇవాళ స్వేచ్ఛ గురించి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే కనీసం నాకు నవ్వు వస్తుంది. కనీసం తెలుసుకొని మాట్లాడాలి. నేను ఏమంటున్నా అంటే ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే. వాళ్ళ చరిత్ర, వాళ్ళ అక్రమాలు, అవినీతి ఇవాళ బయటకు వస్తున్నాయి. దాన్ని కప్పుపుచ్చుకోవడం కోసం మళ్ళీ కొత్త డ్రామాలు వేసిరు. నేను అదే చెప్తున్నాను, నీకు ఎలక్షన్లో మీ 100 రోజుల్లోనే ఇవాళ కోడ్ వచ్చిందండి. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది. మన ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటే ఎట్లా కొత్త పథకాలను ఇంప్లిమెంట్ చేస్తారండి? ఆ కనీస అవగాహన ఉండాలి కదా. ఇవాళ మీరేం చేశారో చెప్పు, నీకు దమ్ముంటే. 10 ఏళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో గతంలో పరిపాలించిన కేసీఆర్ తెలంగాణకి ఏం చేసింది, అసలు బీజేపీ తెలంగాణకి ఎన్ని నిధులు ఇచ్చింది, నీకు దమ్ముంటే దాని మీద ఒక చర్చ పెట్టండి. ఇవాళ ఏదో నేను అదే చెప్తున్నా, ఒక ఐఏఎం తీసుకురాలేదండి. మరి దీన్ని ఎవరు అంటుకురండి? ఎందుకు తీసుకురాలి తెలంగాణకు? అంటే తెలంగాణ ప్రజలు, ఇవాళ తెలంగాణ ప్రజలు వద్దా? టెస్లా కంపెనీ అండి నిన్నగాక మొన్న హైదరాబాద్ వస్తుంటే, తెలంగాణ టెస్లా కంపెనీ హైదరాబాద్ కు వస్తుంటే దాన్ని ఇవాళ గుజరాత్ కు తీసుకుపోవాలని చూస్తున్నారు. మరి ఎందుకు బీజేపీ నాయకులు అడుగుతలేరండి? ఈ బీజేపీ నాయకులు ఎందుకు ప్రశ్నిస్తలేరు? ఆ రోజు మేము ఇచ్చిన ఐటీఆర్ ప్రాజెక్టు, హైదరాబాద్ కు ఐటీఆర్ ప్రాజెక్ట్ ఇస్తే దాన్ని గుజరాత్ కు తీసుకెళ్ళి మీరు దీని గురించి మాట్లాడకూడదు. ఎంతసేపు భావోద్వేగాల రాజకీయాలకు మేము క్లియర్ గా చెప్తున్నావు. నువ్వు దమ్ముంటే 10 ఏళ్ళ నీ చరిత్ర బయటకు వస్తుంది. ఇవాళ ఎంత అవమానకీయం అంటే భార్య భర్తలు మాట్లాడుకున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ చేసి, నేను ఫోన్ ట్యాపింగ్ ఎవరి మీద చేస్తారండి? ఎంత నీచానీతం! ఇట్లాంటి దుర్మార్గులు కదా వీళ్ళిద్దరు. ఇవాళ వాళ్ళిద్దరి సంబంధం బయటకు వస్తుంది, బీజేపీ బీఆర్ఎస్ అని కొత్త డ్రామాలు వేసి. అయినా కూడా చైతన్యవంతమైనటువంటి తెలంగాణ ప్రజలు వీళ్ళు ఇంకా తలకిందులు తప్పదు చేసినా కూడా బీజేపీ బీఆర్ఎస్ నమ్మరు. ఇంకోటి కేంద్రంలో కూడా ఇలా కాంగ్రెస్ రాబోతుంది. మీరు రాసి పెట్టుకోండి, ఇవాళ ఇండియా అలయన్స్ గెలవబోతుంది. మీరు అభివృద్ధి గురించి మాట్లాడండి. ఇది ప్రజాస్వామ్యం లేదా నియంతృత్వమా? ఎక్కడైనా అభివృద్ధి గురించి చర్చ చెబుతురా? మరి ఏం చర్చ అండి? భావోద్వేల రాముడు మాకు దేవుడే, అందరికి దేవుడు. రాముడు దేవుణ్ణి తీసుకొచ్చి రాజకీయాలకు లాగినటువంటి దుర్మార్గులు వాళ్ళు మాట్లాడమే. రాజేంద్ర గౌడ్ గారు ఒక్క నిమిషం ఏదో చెప్పబోతున్నారు. తర్వాత మనం విజిత్ వర్మ గారి దగ్గర వెళ్దాం. రాజేంద్ర గౌడ్ గారు సమయం ఎక్కువ లేదు, ఒక్క నిమిషంలో ఫినిష్ చేయండి సార్. అయితే నాకు అన్నగారిది వాయిస్ చాలా స్ట్రక్ అయింది సార్. అప్పటి నుంచి కూడా అన్న ఏ పాయింట్స్ నాకు నోటీస్ రాలేవు అసలు. డైరెక్ట్ ఒకసారి అన్న ఉన్న డిబేట్ లకు నేను డైరెక్ట్ గా వస్తాను మీ ఛానల్ ద్వారా. నేను ఒక చిన్న ఒక విషయం ఏంటంటే, వారు అన్నారు ఎటువంటి ఆధారాలు లేకుండా బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని నేను ఆరోపించిన అన్నారు. ఆధారం ఉంది సార్. ఎట్లా అంటే ఇప్పుడు ఇవాళ చూడండి, డైరెక్ట్ గా 50 లక్షల రూపాయలు ఒక ఎమ్మెల్యే గారికి ఇచ్చుకుంటూ సీసీ కెమెరాల చిక్కిపోయి నా వ్యక్తి మన రేవంత్ రెడ్డి గారు. మరి అటువంటి వ్యక్తి పైన ఇప్పటి వరకు ఏమన్నా చర్యలు జరిగినాయా సార్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి? ఓకే, మరి వీళ్ళిద్దరు ఒకటి కాదని ఎట్లా అనుకుంటారు? రాజేంద్ర గారు 100 కోట్ల క్యాష్ తెచ్చి కొంటామని చెప్పి పార్టీకి డెమోక్రసీ సిస్టమ్ మీద ఏమన్నా గౌరవం ఉన్నదా? మరి దానికి కాంగ్రెస్ పార్టీ ఎలా సహకరిస్తుందా లేదా? మరి ఒకటే కాదా? వేరే ఆలోచన చేయండి. ఒక నిమిషం సార్. విజిత్ వర్మ గారు ఏం చెప్తారు సార్ సమాధానం? ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసు విషయంలో కేసు పెండింగ్లో ఉంది, కేంద్రం దర్యాప్తు చేయట్లేదు అని చెప్తా ఉంది. అంటే అది సిబిఐ టేకప్ చేసిందా లేదా అన్న అంశం నాకు క్లారిటీ లేదు. ఏంటి మీ సమాధానం? అది గతంలో వాళ్ళే ప్రభుత్వంలో ఉన్నారు, మరి వాళ్ళు ఏం చేసారు? గత ప్రభుత్వంలో ఉన్నది వాళ్ళే కదా. అవును, వాళ్ళు చేయండి. ఈరోజు వాళ్ళు ఒక అట్లీస్ట్ వాళ్ళు ఏదైనా నోటీస్ రాసి లేదా ఏమన్నా చేస్తే ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఈరోజు దాన్ని రిఫర్ చేసేది. అండ్ సెకండ్ పాయింట్, ఎమ్మెల్యే 100 కోట్లు ఏడొచ్చినాయి తమ్ముడు? ఎక్కడ తీసుకొచ్చారు 100 కోట్లు? ఎవరిని కొన్నారు? అసలు దాంట్లో ఒక్క భారతీయ జనతా పార్టీ ఒక్క నిమిషం ఉండండి. రాజేంద్ర గారు ఒక్క నిమిషం. భారతీయ జనతా పార్టీ ప్లీజ్. రాజేంద్ర గారు ఒక్క నిమిషం. కేవలం ఆరోపణలతోనే ఆధారాలు లేకుండా కవిత గారిని మీరు అరెస్ట్ చేయగలరు. అర్థం కాదు. ఒక్క నిమిషం. ఆధారాలతోని రాజేంద్ర ఒక్క నిమిషం ప్లీజ్. ఏమన్నారు అక్కడ మా భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరున్నారు? అంటే ఇదేంటంటే ఎవరున్నారు అక్కడ? సీసీ కెమెరా అంటే అరే ఎక్కడ దొంగ, నేను దొంగతనం చేయడానికి రాలే, గప్పాలు కొట్టడానికి వచ్చిన. రాజేంద్ర గారు ఒక్క నిమిషం. రాజేంద్ర గారు ఒక్క నిమిషం. రాజేంద్ర గారు ఓకే సార్. రాజేంద్ర గారు మాట్లాడదాం సార్. మనకు ఎక్కడ దొరికారు మాట్లాడండి. ఎవరున్నారు అక్కడ ఉన్నది మీ ఎమ్మెల్యేలే.
బిఎల్ సంతోష్ గారి ఎమ్మెల్యే ఫామ్ హౌస్ బిఎంఎల్ఏ ఫామ్ హౌస్ ఉన్నది అక్కడ కూర్చుంటారు బిఎంఎల్ఏలే. అక్కడ ఎవరినో స్వామిని తీసుకొచ్చి ఎవరో ఇంకొక మనిషిని తీసుకొచ్చి పెట్టారు. వాళ్ళకి భారతీయ జనతా పార్టీకి సంబంధమే లేదు. ఏం లేకుండా ఏడ దొరికిపోయారు. వాళ్ళు ఉన్నారు మీ వల్లే కొనుక్కుంటే బాగుండు అమ్ముకుంటే బాగుండని ల్యాండ్ కేసు లో కూర్చొని దాన్ని ఒక చిత్రీకరించే చేశారు. మీ డైరెక్షన్ ప్లీజ్ నో క్రాస్ టాక్, మన గందరగోళం ఉంటుందా? మీ స్టోరీని చూసి ప్రజలు నవ్వుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మొన్న మీరు చిత్రీకరించిన సినిమాను చూసి ప్రజలు నవ్వుకున్నారు. అక్కడ ఉన్నది వీళ్ళు ఇంత సిల్లీ పాయింట్ ఎట్లా మిస్ అయ్యారు. అక్కడ ఉన్నది మీ ఎమ్మెల్యేలే, ఆ ఫామ్ హౌస్ కి పోయింది మీ ఎమ్మెల్యేలే, ఆ ఫామ్ హౌస్ మీ ఎమ్మెల్యే మంచిదే. ఇన్ని గానం ఉండి ఈ రోజు భారతీయ జనతా పార్టీ మీద ఏ విధంగా మీరు ఈ రోజు ఆరోపణలు వేస్తున్నారు? ఎక్కడన్నా ఒక భారతీయ జనతా పార్టీ నాయకుడు పేరు వచ్చిందా? ఏదో ఎక్కడో బెంగళూరులో కర్ణాటకలో ఉన్న బిఎల్ సంతోష్ గారిని తీసుకొచ్చి వారు మా స్టేట్ కి ఇన్ఛార్జ్ గా ఉన్నారు కాబట్టి ఇంకేం సాధించగలిగారు? సో ఇటువంటి ఫాల్స్ నరేటివ్స్ ని ఎవరు కూడా రైట్ ముగిద్దాం. మన రాష్ట్రం నమ్మే ప్రసక్తే లేదు. దయచేసి ఇకనైనా మీరు ఫాల్స్ నరేటివ్స్ సృష్టించకండి. రైట్ ఓకే రైట్. మరొక 22 రోజుల్లో తెలంగాణ సంబంధించి లోక్సభ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. 3 పార్టీలు కూడా హోరాహోరీగా పోరాడుతూ ఉన్నాయి. ఎందుకంటే ఏ 2 పార్టీలు అయితే మొదటి స్థానాలను సాధిస్తాయో అవే రాష్ట్ర రాజకీయాల్లో భవిష్యత్తులో ఉండబోతూ ఉన్నాయి. మూడో పార్టీ ఎలిమినేట్ అవుతోంది అన్న ఒక అంచనా అయితే రాష్ట్ర రాజకీయాల్లో వినిపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ లోక్సభ ఎన్నికలు మాత్రం చాలా హాట్ టాపిక్గా మారాయి. ఇది ఇవాల్టి మన బిగ్ టాక్. మన బిగ్ టాక్లో పార్టిసిపేట్ చేసిన గెస్ట్లు టీపీసీసీ అధికార ప్రతినిధి మన స్టూడియోలోకి వచ్చి డిబేట్లో పార్టిసిపేట్ చేసిన టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ లింగం యాదవ్ బైకాని గారికి, వారితో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రాజేంద్ర గౌడ్ గారికి, వారితో పాటు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి విజిత్ వర్మ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది ఇవాల్టి బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.